అందరూ ఒకటే క్వశ్చన్. నువ్వు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయగలిగావు ఆస్ట్రేలియాలో? వితిన్ నో స్పాన్ 2 ఇయర్స్‌లో నువ్వు 45 లాక్స్ కార్ ఎలా కొన్నావు? వేరే బిజినెసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నా అని చెప్తున్నావు. అసలు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నానో ఆ టాపిక్ కోసం కొన్ని మంత్స్ నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈరోజు పాసిబుల్ అయింది ఆ వీడియో తీయడం. ఇది కొంచెం లెంతీ వీడియో, తప్పకుండా ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ప్రతి ఒక్కటి క్లారిటీ వస్తుంది. లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఎవడైనా బిజినెస్ చేయాలనుకుంటే అరే బాబు నువ్వు దిగిపో బిజినెస్లో, కాకపోతే చూసి దిగు ఏంటి ఏ బిజినెస్ చేయాలి ఎలా చేయాలని చెప్పేసి. ఐఎమ్ హ్యాపీ టు కొలాబరేట్. ఏమన్నా బిజినెస్ ఐడియాస్ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ ఎనీ వన్. ఆస్ట్రేలియాలో ఉన్నాడు కానీ లేదా ఇండియాలో ఉన్నాడు కానీ నాకు ఒకవేళ కనుక బిజినెస్ ఐడియా నచ్చితే ఐఎమ్ హ్యాపీ టు కొలాబరేట్ విత్ యూ అండ్ వీ కెన్ వర్క్ టుగెదర్. అసలు ఈ ప్రేమ్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంతకుముందు ఏం చేసేవాడు, అసలు వీడు చెప్పింది మేము ఎందుకు వింటున్నామో, ఇవన్నీ క్వశ్చన్స్కి కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. వీడియో మొత్తం రా కంటెంట్ ఉంటుంది. ఎక్కడైతే స్కామ్స్ అయినాయో ఈ స్కామ్స్ అని చెప్తా, ఎక్కడైతే మంచి జరిగిందో మంచి జరిగిందని చెప్తా, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా గురించి తెలియాలంటే నేను ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ కాబట్టి. ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్ ఎగ్జామ్ అని ఒకటి తగలబడుతుంది. ఎంసెట్, మెయిన్స్ ఇవన్నీ మనం ఏం చేసినా చేయకపోయినా కానీ మనం కోచింగ్కి అయితే వెళ్తాం. మేము కూడా అలానే కోచింగ్కి వెళ్ళే వాళ్ళం అనమాట. కోచింగ్కి వెళ్ళి అక్కడ చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఫ్రెండ్స్ పరిచయం అయిన తర్వాత ఫుల్ బేకార్ తిరుగుడులు అనమాట. వెళ్ళి ఆ ఫారం మాల్లో కూర్చునే వాళ్ళం. మార్నింగ్ సెక్యూరిటీ రాకముందు వెళ్తే ఈవినింగ్ సెక్యూరిటీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. డబ్బులు ఎవ్రీడే 1000 రూపీస్, 1100 రూపీస్ అందరు షేర్ చేసుకునే వాళ్ళం, ఏదేదో చేసేవాళ్ళం. కానీ పిచ్చ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. అప్పుడు వాల్యూ కూడా తెలియదు. మనీ అంటే ఏంటి, అసలు మనీ ఎలా సంపాదించాలన్న తెలియని ఏజ్ అది. సో 17 ఇయర్స్ అయిపోయి 18 ఇయర్స్ అనుకుంటా కరెక్ట్గా. 18 ఇయర్స్లో ఉన్నప్పుడు కొన్ని అట్రాక్షన్స్ వచ్చే ఏజ్ కూడా అదే. సో అటు తిరిగాం అటు తిరిగి మొత్తం ర్యాంకులు దొబ్బిని. ఎంసెట్లో రాలేదు, మెయిన్స్లో రాలేదు. ఎంసెట్లో 40,000 ర్యాంక్ వచ్చింది, అసలు చూసుకోలేదు. సరే మా నాన్నగారు ఏదో కనికరించి దాంట్లో గీతం కాలేజ్లో జాయిన్ చేశారు డబ్బులు కట్టి. మరి ప్రతి ఒక్క ఇయర్ 2.5 లక్షలు పెట్టి చదివాను అనమాట నేను. సరే దాంట్లో ఏమన్నా చేసామా అంటే దాంట్లో కూడా చేసింది ఏం లేదు. ఇప్పుడు లెట్సే నేను ఫస్ట్ ఇయర్ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత అసలు నా స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఇయర్లో ఒక సగం వరకు ఫుల్ చిల్ అవుట్ చేసాం. చిల్లింగ్ అంతా చేసిన తర్వాత సెకండ్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుందో దానికి ముందర నాకు ఒక పెద్ద నా లైఫ్లో ఇంకా టర్నింగ్ పాయింట్ అనమాట. లైఫ్ చేంజర్, టర్నింగ్ పాయింట్ అన్నీ అవే. ఏమైందంటే ఎవరో ఒక సీనియర్ పర్సన్ వచ్చి నీకు ఒక ఫుల్ సూపర్ బిజినెస్ ఐడియా చెప్తా, ఎలా ఉండిద్దంటే నువ్వు అసలు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టకుండా జస్ట్ నువ్వు నీ నెట్వర్క్తో మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది ఏదో ఐడియా బాగుంది అని చెప్పేసి సరే చెప్పన్నా ఏంటి అని చెప్పేసి అడిగా అనమాట. నాకు అప్పుడు ఇదంతా కొత్త. అయితే ఆయన ఒక డైరీ అని పెన్ను తీసుకొని వచ్చి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి, చైన్ మార్కెటింగ్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, డిఫరెంట్ థింగ్స్ అంటారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను టెంప్ట్ అయ్యా, ఎందుకంటే నాకు తెలుసు నేను చేయగలుగుతానేమో, అసలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఆ రోజు ఆ పాయింట్లో నేను అసలు ఎందుకు టెంప్ట్ అయ్యాను నాకే తెలియదు, నా బ్రెయిన్ ఎందుకు అలా స్విచ్ అయిందో తెలియదు. అప్పుడు దాకా ఎంజాయ్ మోడ్లో ఉన్న నేను సడన్గా ఆ రోజు చేంజ్ వచ్చి ఏంటి అసలు ఎందుకు చేస్తున్నానో కూడా తెలియకుండా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఆయన మోటివేషన్, ఆ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన మోటివేషన్ అలా ఇచ్చాడు అనుకుంటా. ఏమని, నువ్వు ఇక్కడికి వస్తే ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, అదే కార్ కొనవచ్చు, ఇల్లు కొనవచ్చు, నీ దగ్గర డౌన్ లైన్ ఉంటుంది, నీకు చాలామంది వర్క్ చేస్తారు నీ కోసం, అది ఇది అని చెప్పేసి ఫుల్ హైప్ ఇచ్చాడు అనమాట. సో ఇచ్చిన తర్వాత నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 16,800 రూపీస్ అనమాట కట్టాలి. మనం కట్టి వాళ్ళు ఇచ్చే ఏవో ప్రొడక్ట్స్ తీసుకొని, టు సే ఇన్ఫ్యాక్ట్ అవి ప్రొడక్ట్స్ కూడా కాదు, ఒక జస్ట్ ఒక శాంపిల్ లాగా ఏదో ఒకటి ఆ 16,800 రూపీస్ కడుతున్నారు కాబట్టి ఎంతో ఒక 800 రూపీస్ ప్రొడక్ట్స్ అనుకుంటా. ఆ వాల్యూ అది కూడా ఉండదు దానికి. కానీ ఆ ప్రొడక్ట్స్ మనం కొనుక్కున్న తర్వాత ఇంకా మనం ఏం చేయాలి, వేరే వాళ్ళని జాయిన్ చేయాలి. ఇదంతా నాకు చాలా కొత్త, ఎందుకంటే అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది. అప్పుడు దాకా నేను ఎప్పుడు ఈ కాన్సెప్ట్ వినలేదు. అంటే మనకు అసలు ఈ సైడ్ ఎప్పుడు ఫోకస్ చేయలేదు అనమాట. మనం ఎప్పుడు చిల్లింగ్ సైడ్ ఉన్నాము, ఫుల్ ఎంజాయింగ్ మోడ్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఏమైంది, సడన్గా లైఫ్లోకి ఇది రాగానే ఫుల్ ప్రొఫెషనల్గా తయారైపోయా. బీటెక్లో ఎట్లా, అప్పుడు దాకా ఫుల్ ఫ్రెండ్స్తో తిరిగి అది చేసి ఇది చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయిపోయేప్పటికి సెకండ్ ఇయర్లో ఫుల్ ప్రొఫెషనల్ అనమాట. ఫుల్ ఇన్షర్ట్ వేసుకొని వచ్చేవాడిని, ఫార్మల్స్ వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని అందరి ముందు చేంజ్ బిహేవియర్ చూపించి. ఎందుకంటే నీకు సేల్స్ క్రాక్ అవ్వాలంటే నువ్వే చేంజ్ అవ్వాలి. నువ్వు చేంజ్ అయ్యి నీ చేంజ్ని చూసిన తర్వాత నీకు సేల్ క్రాక్ అయితే. సో నేను అది నమ్మేవాడు అనమాట. అది నమ్మి నేను ఏం చేశాను, నా చేంజ్ నేను మొత్తం నన్ను ఆర్గనైజ్ చేసుకొని
ఎవ్రీడే గ్రూమింగ్ కానీ అంతా ప్రాపర్గా చేసుకొని ఎవ్రీడే మార్నింగ్ ఏముండేదంటే ఈరోజు ఇన్ని సేల్స్ కొట్టాలి, ఇన్ని ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. సో ఎంత బాగా అయిందంటే సేల్స్, ఎంత బాగా బిజినెస్ అయిందంటే విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైంలో విత్ ఇన్ 2 months or 3 monthsలో 50 members నాతో జాయిన్ అయ్యి ఒక టీమ్ ఫామ్ అయింది. సో ఆల్రెడీ ఆ కాలేజ్లో చాలామంది సేమ్ అదే బిజినెస్ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా కానీ అసలు ఏమీ ఇంపాక్ట్ లేదు. జాయిన్ అయ్యారు, ఒక 10 members జాయిన్ అయ్యారు, 11 members జాయిన్ అయ్యారు, అందరికీ తెలుసు కాలేజ్లో. నాకే పిచ్చోండి, నాకు తెలియదు ఇదంతా, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ ఏరియాలో ఎప్పుడు ఫోకస్ చేయలేదు, నాకు తెలియదు అనమాట. సో సడన్గా నేను వచ్చి చేసేటప్పటికి ఇంకా 50 members నా దగ్గర జాయిన్ అయ్యేటప్పటికి అసలు ఎక్కడి నుంచి వచ్చారో మా అప్లయన్స్ ఎవరంటే నన్ను జాయిన్ చేసిన వాళ్ళు వాళ్ళపైన చాలామంది ఉంటారనమాట. అలా వాళ్ళందరూ షాక్, అసలు ఇంతమంది ఇన్ని సేల్స్ ఎలా వచ్చినాయి అని చెప్పి. వాళ్ళకి తెలియదు నేను కనుక ఒక దాంట్లో దిగానంటే నా 100% ఇస్తాను. అది గుడ్ అయినావని బ్యాడ్ అయినావని ఒకసారి కమిట్మెంట్ ఇస్తే అది 100% ఇస్తా అనమాట. అంతా బాగానే ఉంది దీనివల్ల. కాకపోతే చాలామంది ఫ్రెండ్స్ని లూజ్ అయ్యారు. కొంతమంది ఏంటంటే అరే మనీ కట్టాలి కదా, ఇది ఎందుకు చేయాలి, వాళ్ళకి అప్పుడే మెచ్యూరిటీ ఉందేమో, నాకు లేదేమో. నేనేం చేసా, ఇదే దీంట్లోనే వెళ్ళాలి, దీంట్లో వెళ్తే నీకు లైఫ్, లేకపోతే అసలు నువ్వు వేస్ట్ అన్నట్టు ట్రీట్ చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే మా అప్లయన్స్ వీళ్ళందరూ అలా టీచ్ చేసేవాళ్ళు. సో మేమేం చేసేవాళ్ళం, అలానే మేము కూడా ప్రజెంటేషన్స్ ఇచ్చి అసలు నువ్వు దీంట్లోకి వస్తే ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పి జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. పాపం కొంచెం మంచి టీం తయారైంది. అందరూ ఒక విల్లింగ్ పాయింట్ అనమాట, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఉన్న వాళ్ళే ఉన్నారు నా టీంలో. కొంతమంది ఏమో జస్ట్ ఏదో నాలో చేంజ్ చూసి జాయిన్ అయిన వాళ్ళు, అబ్బా దీంట్లో నిజంగానే చేంజ్ ఉందేమో అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ జాయిన్ అయిన తర్వాత కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోలేదు మనం. దాని తర్వాత ఓన్లీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని టీమ్గా ఫామ్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్న టైంలో ఒక పెద్ద బాంబు పేల్చారు. ఆ కంపెనీ ఏదైతే ఉందో, ఒక ఎక్స్ కంపెనీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్, బట్ నాకు అసలు ఆ పేరు తీయాలని లేదు. ఆ కంపెనీ స్కామ్ అని అనౌన్స్ చేశారు. మన సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ స్కామ్ని బయటపెట్టారనమాట. సో ఎవరైతే ఈ పిరమిడ్ స్కీమ్స్ కానీ, చైన్ స్కీమ్స్ కానీ, లేదా నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డిఫరెంట్ పేర్లతో పిలుస్తారనమాట. ఇదంతా స్కామ్. అది కూడా పర్టికులర్ ఎక్స్ కంపెనీ స్కామ్ అని చెప్పేసి టీవీలో అనౌన్స్ అయిపోయింది. 1500 crores స్కామ్ ఎంతో ఉంది. సో ఆ రోజు నాకు వచ్చిన ఫోన్స్ నాకు ఆన్సర్ చేయడానికి అసలు ఏం తెలీదు, ఎవడో నాకు తెలియదు. నన్ను ఎవడో జాయిన్ చేస్తే నేను జాయిన్ చేసుకుంటే వెళ్ళిపోయా. సో నా పైనోడికి అసలు ఏమైందిరా బాబు అని అడిగితే వాడేం చేస్తాడు, వాడు పైనోడిని అడగాలి, వాడేం చేస్తాడు, వాడు ఇంకొకటి పైనోడిని అడగాలి. సో ఇంతే తప్ప డైరెక్ట్ కంపెనీతో మాట్లాడేవాడు ఎవడు లేడనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైంది, ఆ ఫౌండర్ని అరెస్ట్ చేశారు, ఢిల్లీలో అరెస్ట్ చేసి అది చేసి ఇది చేసి చాలా న్యూసెన్స్ అయింది. న్యూసెన్స్ అయిపోయిన తర్వాత కూడా మాకు ఇంకా బుద్ధి లేకుండా ఏం చేసామంటే, ఢిల్లీలో ఒక ఈవెంట్ పెడితే ఆ ఢిల్లీలో ఈవెంట్కి అటెండ్ అయ్యి వీ వాంట్ అవర్ కంపెనీ బ్యాక్, అది ఇది అని చెప్పి స్లోగన్స్ చేసాం. ఎందుకంటే ఆ కంపెనీతో అంత బాండ్ అటాచ్ అయిపోయింది అనమాట మాకు. అది కాక మా అప్లయన్స్ కానీ, ఫస్ట్ కంపెనీ తీసి పక్కన పెడితే మా అప్లయన్స్ అంటే ఎవరైతే మమ్మల్ని జాయిన్ చేశారో లేకపోతే వాళ్ళని జాయిన్ చేశారో మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు. అండ్ ఒక పాయింట్ అయితే నేర్చుకున్నాం దీంట్లో నుంచి, మాట్లాడటం ఎలా, ఎవరితో ఏ స్ట్రేంజర్తో అయినా కానీ ఎట్లా మాట్లాడాలి, ఎలా చేయాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంది ఆ ప్లాట్ఫామ్ నుంచే. నేనైతే పర్టికులర్గా, నాకు కింద వాళ్ళు నేర్చుకున్నారో నేర్చుకోలేదు నాకు తెలీదు, నేనైతే 100% అక్కడే నేర్చుకున్నా. సో ఇదంతా స్కామ్ అని అనౌన్స్ అయినాక పేరెంట్స్ కాల్ చేస్తున్నారు, మా అబ్బాయిని ఎందుకు జాయిన్ చేసావు, మా అమ్మాయిని ఎందుకు జాయిన్ చేసావు అని చెప్పి. నాకేమో అసలు ఏం చెప్పాలో తెలియదు, మా ఇంట్లో ఏం చెప్పాలో తెలియదు. మా ఇంట్లో మా మమ్మీ పేరు మీద తీసా, మా డాడీ పేరు మీద తీసా, నా పేరు మీద, మా చెల్లి పేరు మీద, అందరి పేర్ల మీద నేను మనీ కట్టాను అనమాట. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పడానికి అక్కడ ఏం లేదు. సో అందరూ ఇరుక్కుపోయినట్టు నేను ఇరుక్కుపోయాను. నేను ఇంకా ఎక్కువ ఇరుక్కుపోయా, ఎందుకంటే నేను ఇంకా బాగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి నేను సేల్స్ చేశాను కాబట్టి ఈ పీక మీద వచ్చి కూర్చుంది. ప్రతి ఒక్కడు బెదిరించేవాడే, రెస్పెక్ట్ మొత్తం పోయింది. అసలు నేనైతే కాలేజ్కి వెళ్ళాలన్నా ఏమన్నా ఫేస్ చేయాలన్నా కానీ అప్పటికే నా ఫ్రెండ్స్ అందరినీ లూజ్ అయిపోయా. ఎందుకు, నేను డిఫరెంట్ బిహేవియర్లోకి వెళ్ళిపోయా అనమాట. అంటే ఓన్లీ ఇది చేస్తేనే వాడు నా ఫ్రెండ్, లేదా ఇది చేస్తేనే నేను వాడితో మాట్లాడతా, లేదా వేరే యాటిట్యూడ్ చూపించాలన్న ఇంటెన్షన్లోకి వెళ్ళిపోయి చాలామంది ఫ్రెండ్స్ని కోల్పోయా అంతే. సో నేను ఇప్పటికీ ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతా అంటే కనుక నేను బీటెక్ సెకండ్ ఇయర్లో చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అదే నాకు పెద్ద రిగ్రెట్. అది నా ఫ్రెండ్స్ అందరితో నేను మాట్లాడలేకపోయా, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయా. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి కోవిడ్ వచ్చింది, దాని తర్వాత ఫోర్త్ ఇయర్ అయిపోయింది, బీటెక్ లైఫ్ అయిపోయింది అంతే. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అట్లా అయిపోయింది. థర్డ్ ఇయర్ మిడ్ నుంచి ఫోర్త్ ఇయర్ ఎండింగ్ వరకు కోవిడ్లో అయిపోయింది. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అరే ఎందుకు చేసాము ఇది,
అని అనిపించింది నాకు కూడా. బట్ నేను నేర్చుకున్న పాయింట్ అయితే ఒకటి ఉంది, ఇది నా బెస్ట్ థింగ్ నేను నేర్చుకుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, స్ట్రేంజర్తో ఎలా మాట్లాడి కన్విన్స్ చేయాలి, ఇవన్నీ అక్కడ నుంచే నేర్చుకున్నా. సరే ఏదైతే అయిపోయిందో అది అయిపోయిందని చెప్పేసి అది వదిలేసి సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఈ టీం ఉండిద్దో నా నెట్వర్క్ మార్కెటింగ్ టీం, వాళ్ళతో ఇంకో ఇద్దరితో కలిసి ఫుడ్ పాయింట్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఫుడ్ పాయింట్స్లో షవర్మా పాయింట్స్ స్టార్ట్ చేసినప్పుడు నా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 18,000 ప్లస్ అది ఒక 10-15,000 అయినట్టుంది. 25,000 to 35,000 అయింది అనుకోండి. ఎందుకంటే ఆ సామాన్ అవన్నీ కూడా కొంటామన్నమాట. అసలు మాకు ఏ ఐడియా లేదు బిజినెస్ గురించి. ఒక ఫుడ్ స్టాల్ ఎలా నడపాలి, అసలు దానికి చెఫ్ని ఎక్కడ తీసుకురావాలి, ఆ షవర్మా అంటే ఏంటి, అప్పుడు దాకా అసలు మాకు ఏం తెలియదు. ఇనిషియల్గా అదే స్టార్ట్ చేసి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే ఒక 1 month సూపర్గా సాగింది. అప్పుడు అసలు మాకు రెంట్ ఎంత పే చేయాలి, అసలు పర్సంటేజ్ అయితే ఇంత అని చెప్పేసి అసలు ఏం తెలియదు. ఏదో ఒక ఓపెనింగ్ ఉంటే బేకరీ దగ్గరికి వెళ్ళి, ఒక కొత్త బేకరీ ఓపెన్ చేస్తున్నారు, ఆ బేకరీ దగ్గరికి వెళ్ళి మేము బయట స్టాల్ పెట్టుకుంటాం, షవర్మా స్టాల్ అని చెప్తే సరే పెట్టుకోండి అని చెప్పారు. మనం ఏం చేసాం, మనం వెళ్ళేసి సార్ రెంట్ ఎంత కావాలని అడగంగానే రెంట్ వద్దు మాకు సేల్స్లో 30% ఇవ్వండి అని అడిగారనమాట. సేల్స్లో 30% అడిగితే మేము ఎంత పిచ్చోళ్ళం చూడండి. అప్పుడు బిజినెస్ నాలెడ్జ్ లేదనమాట. మేమంతా ఐటీ బ్యాక్ డ్రాప్ కాబట్టి అసలు మాకు ఏ బిజినెస్ నాలెడ్జ్ లేదు. సో ఇంకా రెంట్ ఎంత ఇవ్వాలి, 30% ఓకే ఇస్తాము, ఇంకా రెంట్ ఎంత ఇవ్వాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఏమన్నారు, రెంట్ ఏం వద్దమ్మా, 30% ఇస్తే చాలు, సేల్లో లోపల టోకెన్స్ కొడతాం, మీరు 30% ఇవ్వండి అని చెప్పారు. సో సరే అలా అని చెప్పేసి మేము ఫుల్ ఎగ్జైట్ అయిపోయాం. రెంట్ కూడా వద్దంట, జస్ట్ సేల్స్లో 30% అన్నా అని. కాకపోతే చాలా ఎక్కువ అని చాలా లేట్ రియలైజ్ అయ్యాం. సరే ఎలానో స్టార్ట్ చేసిన తర్వాత షవర్మా పాయింట్ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా 1 month సూపర్ సాగింది. మేము చెఫ్ని ఎలా పట్టుకున్నామంటే ఆ రోడ్ల వెంబడి తిరిగి వేరే షవర్మా పాయింట్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి, అరే బాబు నువ్వు వస్తావా అని పిలిచి, దాని తర్వాత అలా ఒకడు వస్తే స్టార్ట్ చేసాం. వాడు కరెక్ట్గా 1 month చేసిన తర్వాత నాకు ఇప్పుడు 600 ఇస్తున్నావు కదా, నాకు 650 ఇస్తే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అన్నాడు. మనకు వేరే ఆప్షన్ లేదు, మన దగ్గర డబ్బులు లేవు రొటేషన్కి. ఎందుకు లేవంటే సింపుల్ థింగ్, మాకు ఎంతైతే ఖర్చు వస్తుందో మేము ఫస్ట్ ప్రైస్ తక్కువ పెట్టి అమ్మాము షవర్మాస్ ఇవన్నీ. ఇంకో థింగ్ ఏంటంటే మా దగ్గర బ్యాకప్కి చెఫ్ లేడు. ఈ మనీ ఏవైతే రొటేషన్ ఉన్నాయో ఈ సామాన్ కొనడానికి, చికెన్ కొనడానికి సరిపోయేది. డైలీ 1 kg 2 kg చికెన్ వేస్ట్ అయిపోయేది, దాంట్లోనే మొత్తం పోయేది. ఎందుకంటే బోన్లెస్ చికెన్ కొంటాం. అప్పుడు 140 to 200 ఎంత ఉండేది, అక్కడే 400 రూపీస్ పోయాయి. మాకు వచ్చిన దాంట్లో 30% వాడికి ఇచ్చి, ఎవడైతే మాకు స్టాల్ పెట్టుకొని ఇచ్చాడో వాడికి ఇచ్చి, మిగిలింది మళ్ళీ ఒక 600 రూపీస్ చెఫ్కి ఇచ్చి మళ్ళీ సామాన్ కొని, మాకేంది మిగిలేదు అసలు, మాకు సామాన్కి కూడా లేవు, మళ్ళీ ఎవ్రీడే పాకెట్లో నుంచి పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ అవుతా ఉన్నాయి. 1 month తర్వాత వాడు అసలు నేను చేయను, నువ్వు 650 ఇస్తేనే ఉంటా అంటే మా దగ్గర వేరే ఆప్షన్ లేదు. వేరే వాళ్ళని ఎతికాం. సరే వీడు వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి కొన్ని రోజులు మూసేసి వేరే వాడిని ఎతికాం 500 రూపీస్కి. వాడు వచ్చిన తర్వాత వాడు రెసిపీ చండాలంగా ఉంది. కరెక్ట్ 10 days 15 days చేశాడు. చేసిన తర్వాత ఏమైంది, వాడు కూడా చేతులు ఎత్తేసాడు. అరే నాయన నాకు ఇప్పుడు 500 కాదు, నాకు 550 కావాలన్నాడు. సో ఈ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్తో ఇది ఒక్కటే ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి అసలు ఒక ఐడెంటిటీ కానీ ఇంకోటి కానీ ఏముండదు. ఆ బీహార్ నుంచో జార్ఖండ్ నుంచో వచ్చేవాళ్ళు వీళ్ళు. వచ్చిన తర్వాత జస్ట్ వాడు ఎక్కడ ఒక రూము, ఒక బ్యాగ్ ఉండిద్ది వాడి దగ్గర, రూమ్లో ఉంటాడు, ఒక బ్యాగ్ వేసుకొని దాంట్లో 2-3 షర్ట్లు పెట్టుకొని వచ్చేస్తాడు అనమాట. అంటే షిఫ్టింగ్కి ఈజీగా ఉండిద్ది అని చెప్పి ఇటు నుంచి అటు వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు వాడు. ఇక్కడ ఈరోజు 600 ఇస్తే నా దగ్గర ఉంటాడు, ఇంకోటి 650 ఇస్తే వాడి దగ్గరికి వెళ్తాడు, ఇంకోటి 700 ఇస్తే వాడి దగ్గరికి వెళ్తాడు. వాడి లైఫ్ అట్లా ఉండిద్ది అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేసాం, మళ్ళీ సరే ఇది కాదురా బాబు, ఈసారి కొంచెం పెద్దగా ప్లాన్ చేయాలని చెప్పి మళ్ళీ షవర్మా పాయింటే ఇది ఉండగానే, ఇది ఎవడో ఒకరిని తెచ్చి అట్లా నడిపిస్తూ ఉన్నాం అంతే. ఇది లాస్ట్లోకి వెళ్తుంది, మాకు అర్థమైపోతుంది. అందుకని ఏం చేశాను, మా కజిన్ ఒక ఆయన ఉంటాడు, ఆయనతో ఇంకో షవర్మా పాయింట్ ఓపెన్ చేపించి మేము ఇద్దరం షేర్ అనుకొని, నేను చూసుకుంటా అన్న, మీరు కూడా వచ్చి చూసుకోండి, ఇలా మిగులుతాయి, ఇంత మిగులుతాయి, అంత మిగులుతాయి. ఆయన కూడా టెంప్ట్ అయ్యాడు. చెప్పా కదా, ఆడ నేర్చుకున్నాం మనం కన్విన్సింగ్ స్కిల్స్. ఎక్కడ నేర్చుకున్నాం, ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసామో అక్కడ నేర్చుకున్నాం అనమాట. కన్విన్స్ చేసిన తర్వాత ఒక 1,30,000 ఎంత అయింది, మొత్తం ఇన్వెస్ట్ చేసాము. ఆ సామాన్ అదంతా తెచ్చి ఫుల్ ఒక బండిలా తీసుకున్నాం. అక్కడ పాయింట్ పెట్టింది ఎక్కడంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ డాడీ వాళ్ళకి ఒక ప్రెస్టేజ్ అని ఒక షాప్ ఉండేది. ఆ ప్రెస్టేజ్ షాప్ బయట కొంచెం ల్యాండ్ ఏదో ఖాళీగా ఉంటే అక్కడ పెట్టామన్నమాట. అక్కడ పెట్టిన తర్వాత స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఓకే, వీ యూస్ టు సెల్ అరౌండ్ 25 షవర్మాస్, 25 to 30 అమ్మేవాళ్ళం. అంటే 2,500 to 3,000 ఏది కౌంటర్. ఏదైతే మనీ వస్తున్నాయో అవన్నీ సరిపోయాయి, చెఫ్కి కానీ, సామాన్ కొనడానికి కానీ, రెంట్కి కానీ, ఇవన్నీ సరిపోయాయి అనమాట. సో అవుతుంది మనకు అక్కడ ఉన్న
మైనస్ పాయింట్ ఏంటంటే ఆ పైన ఏమి ఉండేది కాదు, ఓపెన్ ప్లేస్ అది, జస్ట్ ఆ ఫుట్పాత్లా ఉండితే అది ఓపెన్ ప్లేస్. దానికి కూడా రెంట్ కట్టేవాళ్ళం, 4,000 5,000 కట్టేవాళ్ళం అనమాట దానికి రెంట్, గుర్తులేదు సరిగ్గా. సో ఆ రెంట్ ఏదైతే కట్టేవాళ్ళమో ఆ రెంట్ తీసేసి వీడి వేస్ట్ తీసేసి దాని తర్వాత ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ తీసిన తర్వాత ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఏం మిగలవని తెలుసు, మేము స్టార్టింగ్లో కూడా అదే అనుకున్నాం. కానీ ఫస్ట్ మంత్ చూసాం, సెకండ్ మంత్ చూసాం, అసలు ఏం మిగలట్లేదు. థర్డ్ మంత్ నుంచి లాస్లోకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాం. దాని తర్వాత రెసిపీ చేంజ్ అయిందా లేకపోతే చెఫ్కి ప్రాబ్లమా ఏంటి అసలు ఏం అర్థం కాలేదు మాకు. ఎందుకంటే ఇంకా అప్పటికి కూడా నాకు పూర్తి నాలెడ్జ్ రాలేదు బిజినెస్ మీద. అండ్ నేను నా కజిన్ని తీసుకొచ్చారు, నాన్న పెట్టి ఇక్కడ పెడితే నీకు అసలు సూపర్ వచ్చేసిద్ది, అది వచ్చిద్ది ఇది వచ్చిద్ది అని చెప్పాను. ఇప్పుడు ఈయన ఫైర్లోకి వెళ్ళాడు, అరే బాబు అసలు ఏం చెప్పావు ఏంటి అని చెప్పేసి. ఆయన కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు సాయి, మనం తీసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయిన తర్వాత అలా అది క్లోజ్ అయిపోయింది. ఇదంతా అయిపోయేటప్పటికి సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఎండింగ్, థర్డ్ ఇయర్ స్టార్టింగ్లోకి వచ్చేటప్పటికి ఏమైంది, సరే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎతుకుతూ ఉన్నాం. ఇంతకుముందు ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ టీం ఉందో వాళ్ళందరూ మా అప్లైన్స్ అంటే మమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ కాంటాక్ట్ అవుతున్నారు. కాంటాక్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, వేరే కంపెనీతో స్టార్ట్ చేద్దాం నెట్వర్క్ మార్కెటింగ్, మీరందరూ రండి, మీరందరూ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిచ్చోళ్ళం, అంటే ఏంటంటే ఎమోషనల్, ఒకరితో అటాచ్ అయిపోతే మన ఇండియన్స్కి ఉన్న పాయింట్ ఇదే, దాంతోనే ఆడుకుంటారనమాట ఎవరైనా కానీ. ఆ బాండ్ ఏదైతే ఉందో అలా ఎమోషనల్ చేసి రండి మళ్ళీ చేద్దాం, మనందరం ఒకటి కదా, మనం ఒక ఫ్యామిలీ కదా, అలా చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ ఒక 15 days 20 days చేసిన తర్వాత అక్కడ పాయింట్ ఏమైందంటే మాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నాకు కానీ నా టీంకి కానీ ఎవరైతే ఉన్నారో సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అరే చేస్తున్నాం, ఇంతకుముందు అది డబ్బులు వచ్చినా రాకపోయినా కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్తో చేసాం. ఇప్పుడు ఏంటంటే సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నేను ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఇది మంచి కంపెనీయా పిచ్ కంపెనీయా ఇవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. అసలు నువ్వు చేస్తున్న వర్క్కి నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నేనైతే అక్కడ ఉండలేను. సో నేనేం చేశాను, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి అరే బాబు ఇవన్నీ నా వల్ల కాదు, ఇంకా ఇప్పుడు లైఫ్లో నేను ఏదో చేయాలి. ఎందుకంటే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ నేర్పించింది ఏంటి, అరే నీ దగ్గర డబ్బులు లేకపోతే నిన్ను ఒక పురుగులాగా చూస్తారు సొసైటీలో అని చెప్పి. సో ఆ పాయింట్ బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేసినా కానీ ఈసారి ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో మల్టీ మార్కెటింగ్ ఇవి కాదు, నా ఓన్గా నేను ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవాలన్న పాయింట్లో అప్పుడు ఏమైంది, కరెక్ట్ కోవిడ్ ఇదంతా స్టార్ట్ అవ్వబోతుంది ఒక 4 months ముందు. నేను నా ఫ్రెండ్ ఉండేవాడు, నేను పేరు చెప్పాలనుకోవట్లేదు, నేను నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆ ఫ్రెండ్స్ అందరము కలిసి ఒక 3-4 members, అరే మనం స్టార్ట్ చేద్దాము, డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేద్దామా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. మేము నెట్వర్క్ మార్కెట్లో ఏంటంటే ప్రొడక్ట్ డైరెక్ట్ తెచ్చి సెల్ చేయటం అనుకునే వాళ్ళం. ఆ అనుకునే దాన్నే మేము ఇక్కడ బయట ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ డిఫరెంట్ రైస్ తెద్దాం మేము అనుకున్నాం, డిఫరెంట్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి రైస్ కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకోటి అలా అయిపోయిన తర్వాత అసలు ఇవన్నీ కాదురా బాబు, అసలు ఊబర్ లాంటిది ఒక యాప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఆ బిజినెస్ మీద ప్యాషన్తో ఆ ఏజ్లో మాకు ఏం చేయాలో తెలియక థర్డ్ ఇయర్ కరెక్ట్గా బీటెక్ థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నాం. అండ్ మాకు ఏ నాలెడ్జ్ లేదు. అసలు ఊబర్ లాంటి ఒక యాప్ స్టార్ట్ చేద్దామని అనుకొని డైరెక్ట్ ఈ మంజిరమాల్ ఉంటుంది, ఈ సినీపోలిస్ మన ఎక్కడంటే KPHP దగ్గర, అక్కడికి వెళ్ళి దాంట్లో ఒక ఆఫీస్ ఉంటుంది, యాప్ డెవలప్మెంట్ ఆఫీస్ అనమాట. అప్లికేషన్ డెవలప్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే బాబు ఇగో ఊబర్ లాగా మేము రెప్లికేట్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసాం దాంట్లో. సో ఇవి మా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పేసి USP అని చెప్పేసి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడు ఏం చేశాడు, విన్న తర్వాత బాగుంది, ఈ యాప్ చాలా కాంప్లెక్సిటీ ఉంది, దీంట్లో మనం తయారు చేయాలంటే మినిమం 8 lakhs to 10 lakhs అవుతుందని చెప్పి ఫైనల్గా 8 lakhsకు వాడిని ఒప్పించాం. మళ్ళీ ఇంకొక మా మామయ్యని కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి మామయ్య ఇది 8 lakhsకి మాట్లాడు. మేము ఎంత డమ్మున్నామంటే అప్పుడు ఊబర్ లాంటి పెద్ద కంపెనీకి దానికి రెప్లికేట్ చేసి వితౌట్ మా పాకెట్లో సింగిల్ పెన్నీ కూడా లేదు అప్పుడు. సరే ఇద్దరం 4 lakhs వేసుకుందాం, 8 lakhs అనుకున్నాం అంతే. ఆ 8 lakhsతో మొత్తం ఓన్లీ యాప్ వస్తుంది, అప్లికేషన్ వస్తుంది, కానీ ఆ అప్లికేషన్తోనే మొత్తం మేము చేసుకుందాం అనుకున్నాం. సో ఆ అప్లికేషన్కి ఏంటి, దానికి అసలు ఫ్రంట్ తెలీదు, బ్యాక్ తెలీదు, అసలు దానికి ఎంత అడ్వర్టైజ్మెంట్ అవుతుంది ఏంటి, ఒకవేళ డ్రైవర్స్ మా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇవన్నీ ఏం ఆలోచించలేదు. జస్ట్ వెళ్ళాం, కోడ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా లాంచ్ చేద్దాం అనుకున్నాం. అరేంజ్ చేసుకున్నాం డబ్బులు, నేను ఒక 4 lakhs ఆయన ఒక 4 lakhs. ఎందుకు ఒక మూమెంట్లో మళ్ళీ ఇద్దరం కూర్చొని అరే ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పి ఆ రోజు ఎందుకు అనుకున్నామో మాకు తెలియదు, లేకపోతే అక్కడ 8 lakhs దొబ్బాయి అనమాట. సో
ఆ 8 lakhs అరే మనం పెడుతుంది వర్తేనా? అది కాక ఇంకొకటి ఏంటంటే అప్పుడు కరెక్ట్గా ఈ కోవిడ్ ఇవన్నీ వినిపిస్తున్నాయి బయట. కోవిడ్ ఇవన్నీ వినిపించి మాస్క్లు వేసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. మేమేమనుకున్నామంటే అరే మనది కొత్త సర్వీస్ కదా, మన దగ్గరకు వస్తారా? సరే మన దగ్గరకు వచ్చినా కానీ మనం చాలా ఆఫర్స్ ఇవ్వాలి. ఈ ఆఫర్స్ ఇవ్వడానికి డబ్బులన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సరే ఒకవేళ మన దగ్గరకు వచ్చారనుకో, అసలు రావడానికి మన దగ్గర ఏముంది బెనిఫిట్? డ్రైవర్కి మన దగ్గర బెనిఫిట్ ఏముంది? ఇప్పుడు ఊబరోడు ఇన్ని రైడ్స్ అని ఇస్తాడు, ఓలా వాడు అన్ని రైడ్స్ అని ఇస్తాడు. మనం ఏమి ఇస్తాము? మన దగ్గర కొత్త వాళ్ళు అసలు కస్టమర్స్ లేరు, వీళ్ళు డ్రైవర్స్ లేరు. ఇద్దరిని పుల్ చేసామనుకోండి, ఒకవేళ వీళ్ళని పుల్ చేసి వీళ్ళు లేకపోయినా, వీళ్ళని పుల్ చేసి వీళ్ళు లేకపోయినా ఇద్దరికీ ప్రాబ్లమే. సో ఎవడు మనతో ఉండడు. ఇప్పుడు అసలు ఏం చేయాలి? చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, క్రోస్ అండ్ క్రోస్లో ఖర్చు అవుతాయి అని చెప్పి మేము ఒకళ్ళు సజెషన్ తీసుకున్నప్పుడు ఆయన కూడా ఇదే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు ఇంకా అరే బాబు ఇది మన వల్ల కాని పని, మనం అసలు రాంగ్ రూట్లో వెళ్తున్నాం, ఇది కాదు. అండ్ మన బడ్జెట్ కానీ మన స్టేజ్ కానీ ఇది కాదు. మనం ఇప్పుడు ఏదో ఒకటి వేరే చూసుకోవాలి, బిజినెస్ మాత్రం చేయాలి, 100% బిజినెసే చేయాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. డిసైడ్ అయినప్పుడు మాకు ఆల్రెడీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది అనుకుంటా ఇదంతా అయిపోయేటప్పటికి. సో ఇప్పుడు ఏం చేసాము, డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి ఫార్మర్స్ దగ్గరికి ఆ రోజు ఫస్ట్ రైస్ తీసుకొని వద్దాం, ఫస్ట్ మేము ఏదైతే అనుకున్నామో అదే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకొని ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నప్పుడు కొత్తగా ఒక బ్రాండ్ స్టార్ట్ అయింది, పొలిమేరాస్ అని చెప్పి స్టార్ట్ అయింది. పొలిమేరాస్ అని స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడి స్ట్రాటజీ ఏంటంటే స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో 5 రూపీస్ 10 రూపీస్ పెట్టి గుడ్ క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత స్టోర్ పాపులర్ అయిపోయిన తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేసేస్తాడు. కస్టమర్ బిహేవియర్ ఎలా ఉండిద్దంటే ఒకసారి అక్కడికి హ్యాబిచువేట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అది ₹1 ఎక్కువ తక్కువ ఆ క్వాలిటీకి ఇష్టపడతాడు అనమాట. ఆ క్వాలిటీని వాడు ఇచ్చేవాడు. అండ్ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత చాలా డిఫరెంట్ థింగ్స్ అయినాయి. దాని తర్వాత మాట్లాడుతుంది దీని గురించి, పొలిమేరా ఫ్రాంచైజెస్ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే నా బిజినెస్ ఏదైతే ఉందో మేము కూడా ఆ మోడల్లోకి వెళ్తే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకురావాలి. అది ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ ఈ రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఈ రీసెర్చ్ స్టార్ట్ అయ్యి అంతా రీసెర్చ్ చేసుకున్న తర్వాత స్టోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అంతా రెనోవేషన్ కానీ ఇదంతా స్టార్ట్ అయింది. ఒక ఏరియా చూసుకొని ఒక 10,000 రూపీస్ రెంట్ పెట్టుకొని దానికి రెనోవేషన్కి ఒక 6 lakhs అనుకొని ఈ రెనోవేషన్స్ అన్నీ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత స్టోర్ రెడీ అయ్యే లెట్స్ సే అరౌండ్ 10 days ముందు కోవిడ్ లాక్డౌన్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట బయట. అంటున్నప్పుడు మేమేం చేసాము, ఈ ఏదైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయో అప్పటికి రీసెర్చ్ మొత్తం చేసాము. చేసిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న కమ్యూనిటీకి ఆల్రెడీ మార్కెటింగ్ చేసాం మేము, ఇలా స్టోర్ ఓపెన్ అవుతుంది అది ఇది అని చెప్పి. వాళ్ళు ఏం చేశారు, బాబు మీరు ఎలా అయినా కానీ చేస్తా అంటున్నారు కదా, అవి ఏవో ఇప్పుడే తీసుకొచ్చి పెట్టండి, జనాలు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు, ఆటోలో కానీ ఎక్కడైనా తీసుకొచ్చి ఇక్కడ రోడ్ మీద పెట్టండి, మేము అందరం క్యూలో ఉండి తీసుకుంటామని చెప్పేసి ఆ ప్రెసిడెంట్స్తో వీళ్ళతో మాట్లాడి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మేము ఇచ్చిన క్వాలిటీకి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది ఫస్ట్ టైం. ఎందుకు, వాళ్ళ ఇంటి దగ్గరికి ఎప్పుడు ఆ క్వాలిటీ వచ్చి అమ్మడం చూడలేదంట. సో ఇప్పటికీ గుర్తుంది నాకు, ఆ ఫస్ట్ డే రోజు కౌంటర్ చేసాం చూడండి, 40,000 రూపీస్ కౌంటర్ చేసాం. 40,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో ఓన్లీ ఒక వెజిటేబుల్స్ అమ్మి ఫస్ట్ టైం సంపాదించామంటే ఆ హ్యాపీనెస్ ఎట్లుండిద్దంటే ఎగిరి గెంతులేసామన్నమాట మనం మా మనసులో. ఆ రోజు ఇంకా ఫిక్స్ అయ్యామన్నమాట, చేస్తే ఈ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బిజినెస్ చేయాలి, దాంతోపాటు ఇంకొన్ని ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేద్దాం, మనం వెళ్తున్న పాత్ కరెక్టే అని చెప్పి. సరే ఇంకొక 10 daysలో మాది ఓపెనింగ్ ఉంది, ఇదంతా ఫుల్ హ్యాపీనెస్. అప్పుడు దాకా ఎవ్రీడే తీసుకొచ్చి ఎవ్రీ 2 daysకి తీసుకొచ్చి ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెడుతున్నాము, బాగా సేల్స్ అవుతున్నాయి, మనీ మిగులుతున్నాయి, ఇదంతా వెల్ అండ్ గుడ్. దాని తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఏం చేసామంటే అరే ఇంకొక కాలనీ కూడా చూసుకున్నాం. ఇంకో కాలనీ చూసుకొని అక్కడ కూడా పెట్టాము. 2 days ఉంటే మా స్టోర్ ఓపెనింగ్ అవుతుంది. ఓపెనింగ్ అయ్యే ముందు లాక్డౌన్ అని అనౌన్స్ చేశారు. ఇంకా అన్నీ షట్ డౌన్ అయిపోయినాయి, ఫుల్ లో అయిపోయాం. 2 daysలో ఓపెనింగ్ ఉండి లాక్డౌన్ వస్తే అసలు ఆ ఫీల్ ఎలా ఉండిద్దో చూడండి. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసాం మేము, సరే ఇదంతా కాదు, వీళ్ళే ఈ కాలనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, బాబు బాబు పెట్టండి, మీ చాలా అంటే చాలా బాగున్నాయి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, అండ్ మీరు ఇచ్చే క్వాలిటీ చాలా నచ్చింది మా వాళ్ళందరికీ, గ్రూప్స్లో కూడా మెసేజెస్ ఎందుకు రావట్లేదని వాళ్ళు అని చెప్పి ఇంత డిమాండ్ క్రియేట్ అయింది మా ప్రొడక్ట్స్కి. మేము ఏం చేసాం, సరే అని చెప్పి ఇప్పటి నుంచి ఏం చేసాం, వాళ్ళు లాక్డౌన్ 30 days 40 days ఏదైతే ఉందో ఎక్స్టెండ్ చేస్తాడు అవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేసాం, ఒక ట్రక్ని హైర్ చేసి అరే బాబు నువ్వు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాలంటే ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాలి, వెజిటేబుల్స్ వాడే డెలివరీ తీసుకొచ్చి ఇస్తాడు, సో నో ప్రాబ్లం. ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకొని రావాలి మనం,
సో ఎవ్రీడే కానీ ఎవ్రీ 2 డేస్కి కానీ వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చి మా అంతటా మేమే వెళ్ళి పిక్ చేసుకునే వాళ్ళం. పికింగ్ ఇవన్నీ మేమే చేసేవాళ్ళం. చేసి గుడ్ క్వాలిటీ గ్రేడింగ్ కానీ అంతా చేసుకొని మనకి కస్టమర్కి ఎండ్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళం. ఇదంతా బాగా నచ్చింది, ఇదంతా ఉంది. ఇంత బాగా అవుతుంటే బిజినెస్ 100% ఎవరో ఒకరికి ఆ పక్కన ఉన్న వాళ్ళకో నా పక్కన ఉన్న వాళ్ళకో ఏదో ఒక ఇంటెన్షన్స్ వస్తాయి కదా. ఇంటెన్షన్స్ వచ్చి అటు సైడ్ నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ ఏమన్నా అంటే ఒకరోజు సడన్గా గొడవ అయింది. నాకు మా మామయ్య వచ్చి వాళ్ళు హెల్ప్ చేయడానికి, అలా వాళ్ళకి వాళ్ళ తమ్ముడు వాళ్ళు వీళ్ళు వచ్చి, సో ఈయన ఏజ్ కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా ఈసిరి కొట్టేసి వెజిటేబుల్స్ అవన్నీ మీరే చేసుకోండి అది ఇది అన్నాడు. నాకు ఆ పాయింట్ నేను ఏం మాట్లాడలేదు. నేను ఓన్లీ ఒకటే ఏం చేశానంటే ఆయన తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసి మేమిద్దరం వెళ్ళాము. ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నామో నేను నా ఫ్రెండ్ వెళ్ళి అమ్ముకొని వచ్చాము. ఆ రోజు నడుములు మొత్తం ఇరిగిపోయినాయి, ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి. బట్ తప్పదు. ఆ రోజు అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడా, ఇలా వర్కౌట్ అవ్వదు, మనకి 100% వర్కౌట్ అవ్వదు. తీసుకుంటే నువ్వు తీసుకో స్టోర్, ఏదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందో అది, లేదా నేను తీసుకుంటా, ఏదో ఒకటి చేద్దాం. నా దగ్గర అయితే ఇప్పుడున్న పరిస్థితికి నేను కనుక మొత్తం స్టోర్ తీసుకుంటే నాకు 3 months 4 months టైం పడుతుంది నేను మొత్తం అమౌంట్ ఇవ్వడానికి అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఆయన ఆలోచించుకున్నాడు, నేను ఆలోచించుకున్నా. ఆయన ఆలోచించుకొని ఏమని చెప్పంటే స్టోర్ నేనే తీసుకుంటా, నీకు మనీ ఇచ్చేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఐఎమ్ వెరీ హ్యాపీరా, నేను నీకు ఇచ్చేస్తా అని చెప్పి స్టోర్ ఇచ్చేసా. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎంటీ హ్యాండ్స్తో ఉన్నా, అసలు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఈ పాయింట్లో నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఇలా ఏదన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం డిస్కస్ చేశాను అనమాట ఇట్లా మా డాడీతో. వెళ్ళి బిజినెస్తో స్ట్రైట్ కూర్చొని మాట్లాడి ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఇలా సాయన్ రాక్ కాలనీ అని చెప్పేసి ఒక కాలనీ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మేము లాక్డౌన్లో ఉన్నప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అమ్ముతున్నాము. అమ్మినప్పుడు బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అక్కడే పెడదామా, మా డాడీ రియల్ ఎస్టేట్ అక్కడే అటు సైడే చేస్తారనమాట. సో అక్కడ పెడదామా, నువ్వు మాట్లాడగలుగుతావా ఎవరితో అన్నా అంటే నేను మాట్లాడతా, ఓకే విల్ స్టార్ట్ అని చెప్పేసి ఆయన వేరే వాళ్ళతో మాట్లాడారు. అసలు మాట్లాడేసి నేను స్టార్టింగ్ నేనే తెచ్చుకొని నేనే పెట్టుకున్న వెజిటేబుల్స్, నా సొంతంగా నేనే తెచ్చుకొని నేనే పెట్టుకున్న. ఒక 1 day 2 days అలా చూసాం. దాని తర్వాత ఏమైందంటే నేను డైరెక్ట్గా చెప్పాను, డాడీ ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఏదైనా ఒక ప్లేస్ చూసి ఆ ప్లేస్లో ఒక షట్టర్ కానీ ఏమైనా ఒక సెటప్ లాగా వేసి దాంట్లో మనం ఏం చేద్దాం, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టి అమ్ముదామని చెప్పేసి అనుకున్నాం. వేరే ఏదో ఒక మనిషిని పెడదాం, ఇక్కడ మార్కెట్ ఉంది, సో వాళ్ళకి కావాలి, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ పీపుల్కి, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అండ్ మాకు కూడా బిజినెస్ అనుకున్న తర్వాత అదంతా సెటప్ చేద్దాం అనుకున్నాము. అంత అంటే ఫుల్ హెవీగా సెటప్ చేద్దాం అనుకోలేదు అసలు. జస్ట్ ఒక పాక అంటే మీకు తెలిసే ఉండిద్ది, ఒక జస్ట్ టెంపరీ స్ట్రక్చర్ వేసి ఓపెన్గా పెట్టేసి మొత్తం ఇలా బల్లల్లాగా పెట్టి బల్లల మీద బాస్కెట్స్ ఇవన్నీ పెట్టి అమ్ముదాం అనుకున్నాం. ఇది మా ఇనిషియల్ ప్లాన్. దాని తర్వాత ఏమైంది, సరే బాబు పెడదాం అది ఇది అనుకున్నాం కదా. అనుకున్న తర్వాత 1 by 1 ఫ్లోరింగ్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఇలా వద్దు ఇంకొంచెం మంచి స్టైల్లో పెడదాం అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ గ్లాస్ ఫ్రేమింగ్ పెడదాం అనుకున్నాం. ఇలా బడ్జెట్ పెరిగిపోయి అది ఎందుకు పెంచామో మాకు తెలీదు అండ్ మా డాడీకి తెలీదు. సరే పెట్టేదేదో మంచిగానే పెడదాం అని చెప్పేసి ఒక మంచి ల్యాండ్లో, అది కూడా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ల్యాండే. ఆయనకి ఇప్పటికీ నేను థ్యాంక్ఫుల్ ఉంటా, ఎందుకంటే ఆయన జస్ట్ నాకు చాలా తక్కువ రేట్కి రెంట్కి ఇచ్చారనమాట. ఇచ్చి అది మా డాడీ మీద ఉన్న కృతజ్ఞత అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది మా నాన్నగారే కొనిపెట్టారంట 2008లో. సో అప్పుడు ఆ స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్ అబౌట్ టు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మేము అనుకున్న ఫస్ట్ థింగ్ ఏదైతే ఉందో పూరి పాక వేసి దాంట్లో బల్లలు పెట్టి చేద్దాం అనుకున్న దానికి, అండ్ ఇట్ గాట్ కన్వర్టెడ్ టు సూపర్ మార్కెట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ సూపర్ మార్కెట్ కన్వర్ట్ అయింది. ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా ఓపెన్ చేసాము. సేమ్ పొలిమేరాస్ కంటే చాలా పెద్ద స్టోర్స్ ఓపెన్ చేసాము. బయట ఇంకొకటి ఏం చేసాం, బయట ఓపెన్ ఏరియా పెట్టేసి దానికి ఫుడ్ స్టాల్స్ పెట్టి ఇటు సైడ్ సీటింగ్ పెట్టేసి చాలా పెద్దగా చేసాం అనమాట. అది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రతిదీ అప్పు మీదే చేసాం. మీరు ఇప్పుడు అడగొచ్చు, అంటే బిజినెస్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి ఏంటి అని చెప్పేసి. బిజినెస్ చేయడానికి డబ్బులు కాదు కావాల్సిందే, ఎక్కడి నుంచి ఎలా అప్పు తీసుకోవాలో తెలుసుకోవాలి ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నువ్వు ఏ బిజినెస్ చేసినా కానీ నువ్వు మనీ లేకుండా నువ్వు సప్లయర్స్ దగ్గర నుంచి కానీ, లేదా ఎవరైతే మాకు షెడ్ వేసారో ఇవన్నీ అందరు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి నాకు క్రెడిట్ ఇచ్చారు. నా దగ్గర అప్పటికి ఒక 4 lakhs 5 lakhs ఏదైతే వాటికి అడ్జస్ట్ చేసామో అయ్యే ఉన్నాయి డబ్బులు. ఆ డబ్బులు పెట్టే సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసా. దాని తర్వాత చిన్న రెనోవేషన్ స్టార్ట్ చేసుకున్నా. డబ్బులు వచ్చే కొంది రెనోవేషన్ స్టార్ట్ చేసి దాని వర్త్ వచ్చేసి ఒక 25 lakhs స్టోర్లా క్రియేట్ చేసాం. ఇవన్నీ బిజినెస్లో వచ్చిన డబ్బుల నుంచి రొటేషన్ చేసి ఆ స్టీల్ సామాన్ కానీ ప్రతిదీ చేపించామన్నమాట. చేపించి ఎట్ ఫైనల్ స్టేజ్ ఒక సమ్మర్లో అయితే వి స్టిల్ రిమెంబర్, నేను ఆ సేల్స్ని మర్చిపోలేను. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 2 years మెయింటైన్ చేసా. 2 years వీ డిడ్ 1.2 crore 1.3 crore సేల్స్ చేసాం.
ఎవ్రీడే మార్నింగ్ ఎంత నరకం ఉండేదంటే మాకు 2 years ఎవ్రీడే మార్నింగ్ 4 o'clockకి లేచి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి మేమే పిక్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే మేము ఎంప్లాయీస్ని పంపొచ్చు, లేకపోతే వేరే వాళ్ళని ఒక పర్సన్ పెట్టి పంపొచ్చు. వాళ్ళు ఏంటి డైరెక్ట్ వెళ్ళి తీసేసి మూటలు తీసుకొని వచ్చేస్తారు. అలా కాదు, మాకు కావాల్సిన క్వాలిటీ ఏంటి, మేము ఫస్ట్ నుంచి జనాలకి పోర్ట్రే చేసింది కూడా వీ గివ్ క్వాలిటీ. ఇప్పుడు క్వాలిటీ ఇవ్వకపోతే నీకు బయట అమ్మేవాడికి ఏంటి వేరియేషన్ ఏం లేదు కదా. అందుకని చెప్పేసి మేము ఆ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి మేమే వెళ్ళి మేమే ఏరేవాళ్ళం. మేమే టమాటాలు ఉన్నాయనుకోండి, ఒక క్రేట్ టమాటోస్ ఉంటే, ఒక కేస్ ఆఫ్ టమాటోస్ ఉంటే దాంట్లో ఓన్లీ 1/4 బాక్సే ఏరేవాళ్ళం. ఏరి అన్నిట్లో మంచి మంచి క్వాలిటీ పిక్ చేసుకున్నందుకు మేము 2 రూపీస్ 3 రూపీస్ కేజీ మీద ఎక్కువ ఇచ్చేవాళ్ళం. హోల్సేల్లోనే 2 రూపీస్ 3 రూపీస్ ఎక్కువ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే మాకు ఆ క్వాలిటీ తగ్గాలని ఉండేది కాదు. అందుకని మేము కన్సిస్టెంట్గా ఉండి, మళ్ళీ థర్డ్ లాక్డౌన్ వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల మేము ఒక్కొక్క మంత్ అయితే మ్యాంగో సీజన్లో అయితే నేను 9 వెరైటీస్ టు 10 వెరైటీస్ అమ్మేవాడిని. ఆ 9 to 10 వెరైటీస్ అక్కడ ఆ సరౌండింగ్స్లో ఫస్ట్ టైం నేనే అమ్ముతుంది. ఎంతమంది జనాలు అలవాటు అయిపోయారంటే ఫుడ్ కోసం వచ్చేవాళ్ళు, బయట ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు. నా స్ట్రాటజీ కూడా అదే, బయట ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో 2 కాంప్లిమెంటరీగా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి, ఎందుకంటే ముందర మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చాలా ఫుడ్ స్టాల్స్తో, ఎంప్లాయీస్తో, వీళ్ళన్నిటితో చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఇబ్బంది పడిన తర్వాత ఇలా సెట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు వీళ్ళని ఉంచడానికి ఏం చేశాను, 15 days శాలరీస్ లేట్గా ఇచ్చేవాడిని. అంటే అది మా కంపెనీ ఒక రూల్స్ అని చెప్పా, ఏదో నాకు ఇష్టం వచ్చింది చెప్పా. వాళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చారు, నాకు ఇప్పటికీ గుర్తున్నారు, జార్ఖండ్ నుంచి ఉన్నారు. నేను అరే బాబు, ఇది మా కంపెనీ ఒక రూలు, 100% మేము ఇంతే ఇస్తాము, మీకు ఇష్టమేనా. అండ్ ఒక 1000 రూపీస్ ఎక్కువ ఇచ్చేవాడిని, బయట మీద సాలరీ 1000 రూపీస్ ఎక్కువ ఇచ్చేవాడిని. కాకపోతే 15 days లేట్గా ఇచ్చేవాడిని. అంటే వాడు ఇప్పుడు 15 days పని చేస్తే ఆ 15 days అమౌంట్ నెక్స్ట్ వస్తాయి అనమాట. సో ఇట్లా దీనికి ఇది కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు ఏమైందంటే, వాళ్ళు అంతే ఉన్నారు, వెళ్ళకుండా వేరే వాళ్ళు అది ఇస్తారు ఇది ఇస్తారు నాకు చూడట్లే. ఎందుకంటే ఆ 15 days చేసిన డబ్బులు పోతాయి కదా. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నీ ఎక్స్పీరియన్స్. నాకు ఇంతకుముందు వచ్చి స్టాఫ్ వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి నేను ఇక్కడికి ఈసారి ఈ ప్లాన్ ఆలోచించి ఇలా పెట్టా. సో అంతా బాగుంది, రన్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక పాయింట్లో సాచురేషన్ అయిపోయింది సూపర్ మార్కెట్. అరే ఇప్పుడు ఏం చేయాలి, అసలు సేల్స్ పెరగట్లేదు. అదే 10 lakhs మంత్లీ 10 lakhs అవుతుంటే అదే 10 lakhs సేల్స్ ఉంటున్నాయి. 10 lakhs సేల్స్ ఉంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి, ఎలా పెంచాలి. అప్పుడు ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇవి ఏం లేవు. అంత అసలు నాకు ఆ ప్రమోషన్ అది ఇది ఇవన్నీ చేయాలన్న నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే మనం బీటెక్ ఇదంతా చేస్తున్న టైంలో బీటెక్ 4th year మధ్యలోకి వచ్చింది. ప్లేస్మెంట్స్లో కూర్చోవాలి. మా డాడీ వాళ్ళు ఏమో ప్లేస్మెంట్స్లో కూడా కూర్చో అని చెప్పగానే ప్లేస్మెంట్స్లో కూడా కూర్చున్న తర్వాత నాకు 3 జాబ్లు వచ్చింది. ఒకటి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 10 lakhs, దాని తర్వాత 4.5, ఇంకోటేమో 3,50,000 ఎంతో ఉంది. సో ఇవన్నీ జాబ్స్ వచ్చి ఒక పక్కన నేను బిజినెస్ రన్ చేస్తూ ఉన్నా, సాచురేషన్ స్టేజ్లో ఉంది ఆ బిజినెస్. ఈ పాయింట్లో అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొక పాయింట్లో మా డాడీ ఫుల్ ఇరిటేట్ అయిపోయి, ఏంటి బతుకేంటి, పొద్దున్నే లేచి నువ్వు బీటెక్ చదువుకొని నీకు 3 జాబ్లు వచ్చి పొద్దున్న లేదు అటు వెళ్తా అంటావు, కూరగాయలు తెస్తా అంటావు, అదంటావు ఇదంటావు, బయట వాళ్ళు ఎంత ఇలా చేస్తున్నారు, ఏళన చేస్తున్నారు చూడు. వాళ్ళు ఏమనుకుంటారు అసలు, బయట వాడు బీటెక్ చదువుకొని కూరగాయలు అమ్ముకుంటున్నాడు, ఆలుగడ్డ మూటలు ఉల్లిపాయల మూటలు మోసుకుంటూ ఉంటాడా, ఇది అని చెప్పేసి నాకు చాలామంది చుట్టాలు కూడా అన్నారు. ఏంటి ఆలుగడ్డల మూటలు మోయటం ఏంటి, ఉల్లిపాయల మూటలు మోయటం ఏంటి అని చెప్పేసి చాలామంది అన్నారు. చాలామంది నీకు ఎందుకురా ఇదంతా, అసలు బిజినెస్ ఎందుకు, జాబ్ చేసుకో అది ఇది అని. ఏమో వాళ్ళు నా మంచిగా చెప్పారేమో. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవడు ఏ మూమెంట్లో ఏ పాయింట్లో ఎవడు ఎంత పెద్దోడు అవుతాడో ఎవరికి తెలియదు, ఎవడు ఎంత చిన్నోడు అవుతాడో ఎవరికి తెలియదు. సో వాడికి ఏదైతే ఇష్టం ఉందో వాడిని అది చేయనియాలి అంతే. సరే నాకు అప్పుడు సాటిస్ఫాక్షన్, నాకు కూరగాయలు అమ్మడమే సాటిస్ఫాక్షను, నేను ఆలుగడ్డలు మూటలు మోయటమే సాటిస్ఫాక్షను. నాకు అప్పుడు అది ఆ ఐటీ జాబ్లో వచ్చేది కాదు నాకు సాటిస్ఫాక్షను. లేకపోతే 10 లక్షలు నాకు శాలరీ వస్తే నేను ఎందుకు వెళ్ళాను, 10 లక్షలు ప్యాకేజ్ వచ్చినప్పుడు పర్ యానమ్ నేను ఎందుకు వెళ్ళను. ₹1,00,000 వస్తాయి నెలకి, వెళ్ళి కూర్చొని సీట్లో ఏసీలో కూర్చొని చేసుకోవచ్చు కదా. కానీ నాకు అది నా ప్యాషన్ కాదు. సో అప్పుడు ఏం చేశాను, ఒక పాయింట్ వచ్చింది ఎక్కడైతే ఐ నీడ్ టు డిసైడ్, నువ్వు జాబ్ చేస్తావా లేదా కూరగాయల మూటలు మోస్తావా. కూరగాయల మూటలు మోస్తే నేను ఇంకా నీకు సపోర్ట్ చేయను అన్న పాయింట్ వచ్చింది మా డాడీకి నాకు. కూర్చొని ఒక 2 days ఆలోచించి నాన్న ఏమైతే అది అయింది, నేనైతే మాత్రం ఇదే చేస్తా, నేను ఇదే కూరగాయల మూటలే ఇదే మోస్తా, ఇదే సూపర్ మార్కెట్ రన్ చేసుకుంటా అని చెప్పాను అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు 2 days ఫుల్ బాధపడ్డారు, మా డాడీ మమ్మీ ఇద్దరు బాధపడ్డారు. సరే అని చెప్పి దాని తర్వాత వాడు ఇష్టం అని చెప్పి వదిలేశారు. 10 days 15 days అయిపోయింది, 1 month అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను అంటే, నాకే ఎందుకో అనిపిస్తుంది దీని నాకు సేల్స్ పెంచడం ఎలా అని తెలియదు. ఇంకా
నేను ఉన్న స్ట్రాటజీస్ మొత్తం అప్లై చేసాను. అప్పుడు దాకా ఏదైతే బిజినెస్ నాలెడ్జ్ ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో అంతా అప్లై చేసుకొని నేను ప్రతి కస్టమర్తో మాట్లాడేవాడిని. ప్రతి కస్టమర్ వచ్చి బాగా ఇంటరాక్ట్ అయ్యేవాడు. చాలా డిఫరెంట్ ఆప్షన్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఇదంతా ఓకే. కానీ అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ కానీ ఇవి అసలు ఈ నాలెడ్జ్ ఏం లేవు. ఇన్స్టాగ్రామ్ ఉండేది, ఇలా ప్రమోషన్స్ కానీ ఇవి ఎవరు చేసేవాళ్ళు కాదు, అంత వైరల్ అవ్వలేదు అప్పుడు. సో ఇదంతా కాదు, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాను. నేనే వెళ్ళి మా డాడీకి చెప్పాను, మీరు చెప్పింది కరెక్టే డాడీ, నేను ఇప్పుడు 100% మూవ్ ఆన్ అవ్వాలి దేనికి, ఇక్కడ సాచురేషన్ అయిపోయింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే ఈ సూపర్ మార్కెట్ అయితే క్లోజ్ అవ్వకూడదు, నేను ఎంబీఏకి వెళ్తా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎంబీఏకి వెళ్ళిందనమాట, ఆమెతో పాటు నేను కూడా ఎంబీఏకి వెళ్తా అని చెప్పాను అనమాట. చెప్పినప్పుడు ఏమన్నారు, సరే వెళ్ళు ఎంబీఏకి వెళ్ళు, నేను ఇక మేనేజ్ చేస్తా, నేను ష్యూరిటీ పక్కా 100% నేను ష్యూరిటీ వెళ్ళు అని చెప్పి ఎలా చెప్పగానే నేను బెంగళూరు వెళ్ళిపోయాను. మా డాడీ అంతే ఇంకొక 6 months హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికి కూడా నేను ఆయనకి రుణపడి ఉన్నా. ఇప్పటికి కూడా అంటే నేను వెళ్ళిన తర్వాత కూడా ఆ షాప్ని 6 months అంతే మెయింటైన్ చేశారు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు, సో ఆయనకి అవసరమే లేదు అది చేయాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ఆ స్టోర్కి మా ఇంటి పేరు పెట్టాం, రావిల్లాస్ అని చెప్పేసి. సో ఆ బ్రాండ్ అనేది అంతే కంటిన్యూ అవ్వాలి. ఇప్పటికి కూడా అది రావిల్లాస్ అనే పిలుస్తారు. అది మారిపోయింది, వేరే స్టోర్ వాళ్ళు వచ్చారు, నేను అమ్మిన వాళ్ళు వచ్చారు, కానీ అది రావిల్లాస్ దగ్గర ఉన్నా అని చెప్పేసి అలానే అంటారనమాట. అంత మంచి బ్రాండ్ పడిపోయింది దానికి. ఎందుకంటే మేము ఇచ్చిన క్వాలిటీ కానీ, మేము ఇచ్చిన సర్వీస్ కానీ ఏదైనా. నేను కారులో వేసుకొని కింటాస్ ఆఫ్ మ్యాంగోస్ కారులో వేసుకొని ప్యాకేజెస్ చేసి 5 kgs డెలివరీస్ ఇవ్వడానికి ఆ జీడిమెట్ల అటు ఇటు చాలా డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి డెలివరీస్ ఇచ్చేవాడిని తెలుసా. మ్యాంగోస్ కానీ ఏవైనా కానీ ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్లో ఒక ఫామ్ క్రియేట్ చేసుకొని ఆర్డర్స్ దాంట్లో తీసుకునేవాడిని. చాలా కష్టపడ్డా మా సూపర్ మార్కెట్ బిల్డ్ చేయడానికి. బిల్డ్ చేసిన తర్వాత ఇదంతా అయింది, సాచురేషన్ అయిపోయింది, నేను అక్కడికి వెళ్ళిపోయా. అక్కడ ఎంబీఏలో జాయిన్ అయిన తర్వాత నా ప్యాషన్ తెలిసింది. అరే బాబు, నీ ప్యాషన్ వచ్చేసి మ్యాథ్స్, క్యాలిక్యులేషన్స్, నువ్వు దాంట్లో గుడ్, అంటే నువ్వు దాంట్లో ఏమైనా మిరాకిల్స్ చేయగలుగుతావు. సో ఫైనాన్స్ అనేది నా ప్యాషన్ అని తెలుసుకున్నా. ఫైనాన్స్తో పాటు నాకు ఇంకా ఏమీ టాలెంట్ ఉందంటే మార్కెటింగ్. అంటే నన్ను నేను మార్కెట్ చేసుకోవడం కానీ, నా ప్రొడక్ట్ని మార్కెట్ చేసుకోవడం కానీ చేసుకోగలుగుతా. ఎప్పుడైతే ఈ 2 కాంబినేషన్ కలుస్తాయో యూ విల్ బీ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ప్రొఫెషనల్గా. ఎందుకంటే ఏ కంపెనీకైనా 2 థింగ్స్ కావాలి. ఒకటి ఫైనాన్స్, నువ్వు కరెక్ట్ వాల్యూ మీద కొనాలి, కరెక్ట్ వాల్యూ మీద అమ్మాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మార్కెటింగ్, నువ్వు కరెక్ట్ వాల్యూ మీద అమ్ముతున్నావని, కరెక్ట్ వాల్యూ మీద కొంటున్నావు అని చెప్పేసి వేరే వాడికి తెలియాలంటే అది మార్కెటింగ్ వల్లే సాధ్యం. సో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఈ 2 కాంబినేషన్లో నేనేమనుకున్నా, అరే చాలా మంచి పెద్ద కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఐటీ నుంచి ఫైనాన్స్కి వచ్చా కాబట్టి ఫైనాన్స్ కంపెనీస్ బాగుంటాయి అనుకొని ఇప్పుడు నాకు ఫస్ట్ కంపెనీ వచ్చింది, ఆఫర్ వచ్చింది ఈఎన్వై వచ్చింది. ఇంటర్న్షిప్స్కి ఆఫర్ ప్లేస్మెంట్స్కి ఇంటర్వ్యూస్ తీసుకుంది, సెలెక్ట్ అయ్యా. ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యా, చేశా 3 months చేశా. దాని తర్వాత మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేశారు. కానీ ఆ 3 monthsలో నాకు అర్థమైపోయింది నేను చేయలేను జాబ్స్, అసలు ఏ జాబ్ చేయలేని అర్థమైన తర్వాత మా ఇంట్లో చెప్పా, నాన్న నా వల్ల కాదు జాబ్స్, నేను ఇక్కడ ఏదో ఒక బిజినెస్ చూస్తా, లేకపోతే ఇంకో జాబ్ చూస్తా, ఈ జాబ్ అయితే చేయనని చెప్పా. సో మళ్ళీ సెలెక్షన్ ఇచ్చిన తర్వాత నేను రిజెక్ట్ చేశాను అనమాట. ఏంటి, నేను రావట్లేదని చెప్పి. అప్పుడు నన్ను ప్లేస్మెంట్స్లో నుంచి బయట పడేశారు. అరే బాబు, ఇంత పెద్ద కంపెనీలో రిజెక్ట్ చేసావు నువ్వు, ఇంక ఈసారి నుంచి నువ్వు ప్లేస్మెంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు మా కాలేజ్కి అని చెప్పారనమాట. అప్పుడులోపు నేను నాకు ప్రొఫెసర్స్తో బాగా ఇంటరాక్షన్ ఉంది. నేను క్లాస్లో అంటే ఫైనాన్స్ అంటే ప్యాషన్ కాబట్టి నేను ఫైనాన్స్ తీసుకున్నా కాబట్టి నేను ఫుల్ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళని అనమాట. సో టీచర్స్ కూడా నాతో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేశాను, నాకు ఈ మధ్యలో ఈసెల్ ప్రెసిడెంట్ అయిపోయా. అంటే ఒక సెల్ ఉండిద్ది, దాంట్లో బిజినెసెస్ అన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మనకున్న పిచ్చి తెలిసిందే కదా. సో దానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత నన్ను, అరే బాబు నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తా, ఒక కంపెనీ వచ్చింది, దాంట్లో ఉన్న ప్రొఫెసర్, ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీకి ఏం కావాలంటే ఆల్రెడీ అది షట్ డౌన్ అయింది కోవిడ్లో, ఇప్పుడు రీఓపెన్ చేయాలి కంపెనీని. ఆ రీఓపెన్ చేయడానికి ఒక యంగ్ డైనమిక్ లీడర్ కావాలని. మనకంటే యంగ్ డైనమిక్ లీడర్ ఎవరున్నారని మా ప్రొఫెసర్ నన్ను కాంటాక్ట్ అయినప్పుడు నేనేం చేశాను, సరే నేను చేస్తాను, నేను ఈఎన్వై కూడా వదిలేస్తాను, అసలు రేపు ఫ్యూచర్లో ఆఫర్ వచ్చినా ఏ ఆఫర్ వచ్చినా తీసుకోనని చెప్పి దీనికి స్టిక్ ఆన్ అయ్యి దానికి రీసెర్చ్ చేసి చేసిన తర్వాత ఆ కంపెనీ ఫౌండర్తో మీటింగ్స్ అయ్యి ఆయన ఏమన్నా అంటే నీకు CEO పొజిషన్ ఇచ్చి యూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద కంపెనీ, ఏదైనా కానీ ఇంకా నీ చేతుల్లోనే ఉంటుంది, నాకు ఇంత షేర్ ఉండేది, నీకు కూడా కొంచెం షేర్ ఇస్తా, యూ టేక్ కేర్ అని చెప్పాడనమాట. ఫస్ట్ రీసెర్చ్ చేయమని చెప్పాడు, అసలు ఏంటి మార్కెట్ ఎలా ఉంది అని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్తే నేను వెళ్ళి రీసెర్చ్ చేసిన తర్వాత విత్ ఇన్ నో స్పాన్ 30 daysలోనో 25 daysలోనో అనుకుంటా
తెలిసిపోయింది ఇది వర్కౌట్ అవ్వదు. ఒకప్పుడు వేరు, కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత చాలా మారిపోయిన సిచ్యువేషన్, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఇన్ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశా. దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ దట్ అది వర్కౌట్ అవ్వని ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేసిన తర్వాత బాధపడే కన్నా ఫస్టే క్లోజ్ చేసామని చెప్పేసి. సో వాళ్ళు కూడా నా రీసెర్చ్ రిపోర్ట్తో హ్యాపీగా ఉన్నారు, ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. అలా వదిలేసి ఆ ప్రాజెక్ట్ అలా వెళ్ళిపోయింది. అంటే ఏదైతే CEO ఆపర్చునిటీ వచ్చిందో అది వెళ్ళిపోయిన తర్వాత ఒక కంపెనీ వచ్చింది, నాకు చాలా ఫేవరెట్ కంపెనీ, అండ్ దాని గురించి చాలా రివ్యూస్ చదివా, అది చదివా. ఈ కంపెనీ పేరు చెప్పొచ్చు, ANZ అనమాట, ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ బ్యాంక్. బెంగళూరులో ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది. వర్క్ కల్చర్ కానీ అది చాలా బాగుంటుంది దాంట్లో. సో అది ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఫస్ట్ టైం మా కాలేజ్కి వచ్చినప్పుడు ఏమైంది, అరే బాబు ఇది నాకు కావాల్సింది, మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, డీన్ దగ్గరికి వెళ్ళి, ఇది నాకు కావాల్సింది, నేను 100% క్రాక్ చేయగలుగుతా దీన్ని అని చెప్పి అడిగాను అనమాట. ప్లేస్మెంట్ ఆఫీసర్ని, HODని అందరిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, నువ్వు ENY రిజెక్ట్ చేసావు కదా, సో నీకు దీంట్లో కూర్చోడానికి ఆప్షన్ లేదంటే, ఇది నా ప్రొఫైల్, నేను అప్పటికి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్స్ చేస్తున్నాను, నా MBAతో పాటు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్స్ చేస్తున్నా, ఇగో ఇవన్నీ ఉన్నాయి అండ్ నాకు ప్యాషన్ ఉంది ఈ జాబ్ మీద, నేను చేస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు, ఏదో ఒక పాయింట్లో కన్విన్స్ అయ్యారు. అదిగాక ఫ్యాకల్టీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నా మీద. సో దానివల్ల మా HOD కానీ డీన్ వీళ్ళందరూ ఏం చేశారు, సరే ఒక ఆపర్చునిటీ ఇద్దామని చెప్పేసి మా కాలేజ్ వాళ్ళతో మాట్లాడి, ప్లేస్మెంట్ వాళ్ళతో మాట్లాడి, సరే ఇంటర్వ్యూకి అలౌ చేశారు. ఇంటర్వ్యూకి అలౌ చేస్తే వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఎంత రుణపడి ఉన్నా అంటే, నేను వెళ్ళి ఆ నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అయితే ఆ రోజు ఈవినింగ్ నేను వెళ్ళి మానితా టెక్ పార్క్, విచ్ ఈజ్ 1.5 hour ఫార్ అవే నేను ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి. అరే ముందర మార్నింగ్ 9 o'clock ఇంటర్వ్యూ, ముందర వెళ్తే టైర్డ్ అవుతామేమో, సరిగ్గా ఇవ్వలేమేమో ఇంటర్వ్యూ అని చెప్పి ముందర రోజు నైట్ వెళ్ళి అక్కడ రూమ్ బుక్ చేసుకొని అక్కడే పడుకున్నాం. నేను నా ఫ్రెండ్ ముసఫర్ అని చెప్పేసి వచ్చాడు, ఆయనకి ఇప్పుడు థ్యాంక్ఫుల్ ఉన్నా. సో ఆడ వెళ్ళి పడుకొని ఆ రోజు మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి 90 people వచ్చారు. 3 different యూనివర్సిటీస్ అంతే. నేనేమనుకున్నా అంటే ఓన్లీ మా వాళ్ళు ఒక్కళ్ళే వస్తారేమో అనుకున్నా. 3 different యూనివర్సిటీస్ వచ్చారు. వచ్చి దాంట్లో 90 people ఉండే వాళ్ళకి కళ్ళు బయలు గమ్మినాయి, అరే నాయన ఇదేంది ఇంతమంది వచ్చారని. 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూ అన్నాడు. ఫస్ట్ రౌండ్లో 45 members 44 members సెలెక్ట్ చేశాడు, ఫిల్టర్ అవుట్ చేసి. మనం ఉన్నాం అనుకోండి. సెకండ్ రౌండ్ అయింది, థర్డ్ రౌండ్ అయింది, అందరూ ఎలిమినేట్ అవుతున్నారు. ఫోర్త్ రౌండ్ వచ్చేటప్పటికి అసలు ఫోర్త్ రౌండ్ తీసేసేయండి, థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి మా వాళ్ళు అందరూ ఎలిమినేట్, మా కాలేజ్ నుంచి నేను ఒక్కనే ఉన్నా. ఫోర్త్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్న తర్వాత అడిగిందామా అసలు ఏంటి, ఎలా అనుకుంటున్నావు, ఎందుకు ఈ కంపెనీకి అప్లై చేసావు, డిఫరెంట్ థింగ్స్ అడిగింది, కాన్సెప్ట్స్ అడిగింది, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసిన తర్వాత యూఆర్ సెలెక్టెడ్ అన్నారు. అప్పటికి తిరిగి చూసుకుంటే ఓన్లీ ఇద్దరమే ఉన్నాం. ఒకటి నా కాలేజ్ నుంచి నేను, ఇంకొక యూనివర్సిటీ నుంచి, అలయన్స్ యూనివర్సిటీ నుంచి ఒక ఆమె ఉంది. సో మేమిద్దరం సెలెక్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మాట్లాడాం, ఏంటి ఏమవుతుంది, ఆఫర్ దగ్గర డిస్కషన్ అవుతుంది, ఎంత ఇవ్వాలి అని చెప్పేసి. ఎంత ఇచ్చేది ఏంటి, 8.9 lakhs 9 lakhs ప్యాకేజ్ అని చెప్పారు కదా, మళ్ళీ ఎంత ఇచ్చేది ఏంటి అంటే, కాదు యాక్చువల్గా ప్రేమ్ ఇది ఫిల్ అయిపోయింది పొజిషను, ఇప్పుడు మేము తీసుకుంది వేరే దానికి 6 lakhs ప్యాకేజ్ దానికి చేస్తావా అంటే, నేను మొహం మీద అక్కడే చెప్పా, నేను ఇచ్చింది ఇంటర్వ్యూ 9 lakhs అనుకోని, 6 lakhs అనుకోని నేను అసలు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అండ్ మాకు చెప్పిన పొజిషన్స్ కూడా నేను అప్లై చేసింది కూడా క్రెడిట్ అసెస్మెంట్ ఆఫీసర్కే అని చెప్పాను అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, సరే ఇప్పుడైతే ఈ పొజిషన్స్ వేయకుండా అవి ఫుల్ అయిపోయినాయి, సో నాకు మా కంపెనీకి నువ్వు కావాలి, 100% కావాలి అన్నప్పుడు నేను నెగోషియేషన్ స్టార్ట్ చేశాను. ఒకవేళ నాకు వేరే పొజిషన్ ఇస్తా అన్నా ఇవ్వండి, నాకు మాత్రం అదే ప్యాకేజ్ కావాలి అని చెప్పినప్పుడు సరే వీళ్ళు లుక్ ఇంటూ ఇట్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను, ఆయన చెప్పగానే నేను వెళ్ళిపోయాను, వీళ్ళు లుక్ ఇంటూ ఇట్ అని చెప్పేసిన తర్వాత నేను వెళ్ళి కాలేజ్కి వెళ్ళి, అప్పటికే నాకు ఆల్రెడీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా HODలు వీళ్ళందరూ కాల్ చేసి కాంగ్రాట్స్ చెప్తున్నారు, అందరికీ తెలుసు. అంటే నేను ఒక్కనే ఉన్నా మిగిలే అని చెప్పేసి మా బ్యాక్ వెళ్ళిన టీం చెప్పారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేశారు, 100% నువ్వు కొడతావని తెలుసు ప్రేమ్, అది ఇది అని చెప్పి కబుర్లు చెప్పారు. చెప్పిన తర్వాత ఈవినింగ్ వాళ్ళకి మెయిల్ వచ్చింది, ప్రేమ్ ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు, అండ్ మొత్తం ఇంటర్వ్యూలో కూడా ఇద్దరిని సెలెక్ట్ చేశాం, దాంట్లో ప్రేమ్ ఒక్కడు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఫుల్, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా కేక్ కటింగ్లు అవి చేయించారు. వీళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి, ప్రేమ్ నువ్వు యాక్సెప్ట్ చేసేసి, నువ్వు 6 lakhs అయినా పర్లేదు, అది ఒక పెద్ద మంచి కంపెనీ అది ఇది అంటే, నేను 6 lakhs అయితే యాక్సెప్ట్ చేయను, నేను ఓన్లీ 9 lakhs అయితేనే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పాను అనమాట. ఇంకా ఇవన్నీ నెగోషియేషన్స్ జరుగుతాయి. మా HOD డైరెక్ట్ అక్కడ హైరింగ్ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నన్ను పర్సనల్గా పిలిచి మాట్లాడాడు HOD, 3 months నిన్ను ఈ పొజిషన్లో చూస్తారు, చూసిన తర్వాత నేను ప్రామిస్ చేస్తున్నాను,
దాని తర్వాత నీకు 9 lakhs ప్యాకేజ్కి ప్రమోట్ చేస్తారు వేరే రోల్కి. ఆల్రెడీ అలా ప్రమోట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మంచి కంపెనీ. ఫస్ట్ టైం మన కాలేజ్కి వచ్చింది, అలా రిజెక్ట్ చేయకు, చేస్తే నెక్స్ట్ టైం రారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నీ ఇలాంటి క్యాండిడేట్స్ కావాలి, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అని చెప్పారనమాట. చెప్పినప్పుడు నేను చెప్పా ఓకే సరే అయితే అని చెప్పి ఇంకా నార్మల్గా నా రొటీన్ వర్క్కి వెళ్ళిపోయా. అప్పుడు కాలేజ్ అయిపోయింది, March 3rd, 2nd నా జాయినింగ్ డేట్ ఉంది. సరే చూద్దాం ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేటప్పటికి నాకు ఏడుపు స్టార్ట్ అయింది. నా వర్త్ 5 lakhs, నా వర్త్ 6 lakhs అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకు రేజ్ అవుతుందో నాకే తెలియదు. సో నేను క్యాలిక్యులేషన్స్ వేసుకున్నాను అనమాట. సరే ఇప్పుడు నాకు 50,000, 40,000, 46,000 ఎంతో అంత నాకు ఇన్ హ్యాండ్ వస్తుంది. దాంట్లో నా రెంట్ కానీ నా ఎక్స్పెన్సెస్ కానీ 20,000, 25,000 పోతున్నాయి. ఇంకా మిగిలే 20,000కి నేను బెంగళూరు వచ్చి, హైదరాబాద్ వదిలేసి బెంగళూరు వచ్చి అటు ఇటు ట్రావెల్ చేసుకుంటా ఇంత చెయ్యాలా, 20,000 రూపాయల కోసం నేను చేయాలా అని చెప్పి ఆలోచించా. అది కూడా నా బీటెక్ అయిపోయి ఎంబీఏకి వచ్చి, ఎంబీఏకు డిగ్రీ ఉండి నేను 20,000 రూపాయలకి నేను వర్క్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఆలోచించేటప్పుడు నాకు అనిపించింది ఆ పాయింట్లో ఫుల్ ఏడుస్తున్నా. ఫస్ట్ మా పెద్దనాన్నకు ఫోన్ చేసి ఏడ్చా, ఎందుకంటే మా డాడీకి ఫోన్ చేసే ధైర్యం లేదు. ఆల్రెడీ బీటెక్ ఒక 15 లక్షలు అయింది అక్కడ నుంచి మళ్ళీ ఎంబీఏ ఒక 15 లక్షలు అయింది. సో ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని, వాళ్ళు అప్పుడే అన్నారు అబ్రాడ్ వెళ్ళరా బాబు నువ్వు, ఇక్కడ ఎంబీఏ వద్దు అక్కడికి వెళ్ళి చేసుకో అని చెప్తే వినలే మనం. అండ్ దాని ముందర కూడా వినలా, కూరగాయలు అమ్ముతూ ఉన్నాం. ఎప్పుడు మా డాడీ వాళ్ళ మాట వినలేను, ఇది నా ప్రొఫెషనల్ కెరియర్లో. సో వినకుండా నేనేం చేశాను, అవన్నీ చేసినందుకు నాకు భయం. ఇప్పుడు మాట్లాడాలంటే అసలు ఏమంటారు, ఎవరి ఫాదర్ అయినా కానీ ఏమంటారు, అరే అవసరం లేదు వచ్చిన జాబ్ చేసుకో మూసుకొని అనే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల నాకు ఏడుపు వచ్చింది. నేను ఎవరితో మాట్లాడాలో అర్థం కాలేదు. సడన్గా మా పెదనాన్నతో మాట్లాడా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మాట్లాడిన తర్వాత ఏమన్నారు, అరే నువ్వెందుకు ఏడుస్తావురా, నీకు ఆల్రెడీ 50,000 పర్ మంత్ ప్యాకేజ్ అక్కడ వచ్చిందంటే నీకు అసలు నువ్వు ఎంత గ్రేటో తెలుసా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నేను మాట్లాడతా డాడీతో 100% వెళ్దు, కానీ ఒకవేళ డాడీ పంపిపోతే నేను పంపిస్తా అని చెప్పి ఆయన అలా ఓదార్చారనమాట. ఎలా అయినా మా డాడీ పంపిస్తారు అది నాకు తెలుసు, కాకపోతే చెప్పే ధైర్యం లేదు. సో ఆ రోజు నైట్ కూర్చొని నేను అన్ని క్యాలిక్యులేషన్స్ వేసి మా డాడీతో ఒక మాట అన్నా, డాడీ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నా అని. ఫస్ట్ ఆయన ఏం అవసరం లేదు కూర్చో అన్నారు. ఎవరైనా అంతే అంటారు కదా, ఇక్కడే ఉండి జాబ్ చేసుకో అని చెప్పారనమాట. చెప్పినప్పుడు నేను వినకుండా నైట్ 1 o'clockకి కూర్చొని, నాకు ఇప్పటికి గుర్తుంది, అన్ని క్యాలిక్యులేషన్స్ వేసి నేను ఇంత సంపాదిస్తే ఇంత వస్తాయి, ఇది ఇంత మిగులుతుంది, ఇక్కడ చేస్తే ఇంత మిగులుతుంది అని చెప్పి 2 వేరియేషన్స్ వేసి ఫోటో తీసి పంపించాను. ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నాను, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. పంపించిన తర్వాత ఆ రోజు మార్నింగ్ నాకు కాల్ చేశారు. అంటే ఆయనకు అర్థమైంది, వీడు డిసైడ్ అయ్యాడు నైట్ 1 o'clockకి కూర్చొని ఈ లెక్కలన్నీ వేసి పంపించాడంటే వీడు 100% వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడని, ఎట్లయినా పంపించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత సరే వెళ్దు కానీ ప్రాసెస్ కనుక్కో అని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రాసెస్ కనుక్కున్నాం. అంతా కనుక్కున్న తర్వాత ఏమైంది, పెద్ద రచ్చ ఎక్కడ స్టార్ట్ అయిందంటే లోన్ ప్రాసెస్. యూనివర్సిటీకి అప్లై చేసాము, రీజనల్ ఏరియాకి అప్లై చేసాము, అంతా చేసిన తర్వాత లోన్ ప్రాసెస్ బాగా ఇబ్బంది అయింది. చాలా బాగా ఇబ్బంది అయిన తర్వాత ఏం చేసాము, మా ఊరికి వెళ్ళి, అంటే ఏదైతే గుంటూరు ఉందో అక్కడికి వెళ్ళి, ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మా డాడీది రియల్ ఎస్టేట్ అనమాట, పెద్ద కంపెనీ ఏం కాదు, ఇండివిజువల్గా చేస్తూ ఉంటారు. సో ఐటీఆర్ రిటర్న్స్ కూడా అంత బాగుండేవి కాదు. ఇవన్నీ చూసిన తర్వాత వాడు లోన్ ఈయనన్నాడు. అది కాక ఒకవేళ మా ఊరి సైడ్ వెళ్ళినా కానీ మాకు పొలాలు ఉన్నాయి, ఇల్లులు కానీ పెద్ద పెద్ద ఇల్లులు కానీ అవి ఇవి ఏం లేవు. సో రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫార్మింగ్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటి మీద లోన్స్ రావడం కష్టం అన్నప్పుడు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి రెడీ అయింది. ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ తెలుసు కదా ఎట్లుంటాయి, మొత్తం పేపర్ వర్క్ చేయాలి. ఆ పేపర్ వర్క్ చేసి అది చేసి ఇది చేసి మాకు చుక్కలు ఎట్లా కనిపించినాయి అంటే, అరే నాయన ఇంత కష్టపడాలా, ఎంత కష్టపడ్డామంటే మొత్తం ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మా నాయనమ్మ కూడా అందరూ ఊర్లో వెళ్ళి బాగా సమ్మర్, నేను జూలై ఇంటికి వచ్చా ఇక్కడికి, బాగా సమ్మర్. ఆ సమ్మర్లో అటు ఇటు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి, ఏ ఆఫీస్ అంటే ఆ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాం. సో అంత కష్టపడి నేను అబ్రాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ జర్నీ ఎలా ఉందంటే, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఒక 1 year ఫుల్ కష్టపడ్డా, డిష్ వాషింగే చేసేవాడిని. ఆ డిష్ వాషింగ్ చేసేటప్పుడు కూడా ఫుల్ పాలిటిక్స్ అనమాట. నీకు అక్కడ నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఎవడన్నా ఎదుగుతుంటే ఈ పాలిటిక్స్ అన్నీ ఎక్కడ వస్తాయి తెలుసా, ఆస్ట్రేలియన్స్కి మనకి మధ్య పాలిటిక్స్ ఏం రావు. ఎవరైతే మన ఇండియన్స్ మేనేజర్స్ ఉంటారో ఫుల్ జలస్ అయిపోతారు, అరే వీడు ఇప్పుడే వచ్చాడు అప్పుడే ఎదిగిపోతాడా అని. ఇంకా నాకు ఈ తలకాయ నొప్పి అంతా వద్దురా బాబు అని చెప్పేసి నేను ఆ డిష్ వాషింగ్లోనే కూర్చున్నా. అరే మీ ఇష్టం వచ్చింది మీరు తగలబడండి అని చెప్పి కూర్చుని రైట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నా. అంతలోకి సుమంత్ అన్న అని మీ అందరికీ తెలుసు, నా వీడియోస్ చూస్తుంటే ఆయన నాలో అంటే ఆ ప్యాషన్ ఉందని చెప్పేసి గుర్తించారనమాట. గుర్తించి ఒక ఆపర్చునిటీ, అరే ప్రేమ్ కలిసి చేద్దాము, ఏదో ఒక బిజినెస్ చేద్దామని చెప్పి అలా
చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వడం కూడా గ్రేటే. ఆయన చాలా పెద్ద పొజిషన్ అయింది, ఆయన ఆపర్చునిటీ ఇవ్వడం చాలా గ్రేట్. అది ఇప్పటికి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్నెస్ చూపిస్తాను ఆయనకి. అండ్ రేపు మా నాన్న తర్వాత మా ఫ్యామిలీ తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే నాకు సుమంత్ అన్న, అది ఆయనకు కూడా తెలుసు అండ్ ఆయనకి చాలాసార్లు చెప్పా. ఇక్కడ ఆస్ట్రేలియాలో నాకు ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీయే. దాని తర్వాత వేరే వేరే వాళ్ళు వచ్చారు, మనోజన్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. కానీ నాకు ఎప్పటికీ ఫస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళు నీకు గుర్తుండిపోతారు కదా, అలా నాకు ఆయనే హెల్ప్ చేసింది. ఎయిర్పోర్ట్లో నుంచి ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత జాబ్ ఇస్తా అన్నారు. ఇక్కడికి వచ్చినాక 6 daysలో జాబ్ వచ్చింది. అలానే డిష్ వాషింగ్ 1 year చేసుకున్నా. దాని తర్వాత 1 year అయిపోతున్న టైంలో వియత్నాం వెళ్దాం ప్రేమ్, వియత్నాం వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ఇలా చేద్దాము అని చెప్పేసి వియత్నాం వెళ్ళాం. డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళాంలే. వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వియత్నాం కాదు, ఇప్పుడు చైనా కూడా వెళ్దాం అనుకున్నాం. సరే చైనా కూడా వెళ్ళాం. చైనా వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఒక క్యాంటన్ ఫేర్ అని ఒకటి ఉంటుంది, బిజినెస్ ఫేర్, దానికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం ఏమేమి చేయొచ్చు అని చెప్పి. సరే ఈసారి ఏం చేసాం, మళ్ళీ బ్యాక్ వచ్చాం ఆస్ట్రేలియా. డిసైడ్ అవుతున్నాం ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలని. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రోడక్ట్ చూస్ చేసుకొని మళ్ళీ చైనా వెళ్ళాం. ఈ మీన్ టైంలో ఈ సెలబ్రేషన్స్ అనే లిక్కర్ స్టోర్ ఏదైతే ఉందో అది అన్న దగ్గరకు వచ్చింది. ఆయన లాస్ట్ 20 years నుంచి లిక్కర్ స్టోర్ తీసుకుందామని చూస్తున్నాడు. అప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రేమ్ మనం ఎలా అయినా కలిసి ఉన్నాం, నువ్వు కలిసి చేస్తా అంటే కనుక చెయ్యి అని చెప్పగానే సరే అన్న, నా వంతు నా వీలైంది నేను పెట్టుకుంటా, నాకు ఇంత % చాలు మినిమల్గా అని చెప్పి ఆ స్టోర్లో తీసుకున్నాను అనమాట. తీసుకొని ఆ స్టోర్ మేనేజర్ కూడా నేనే. ఆ స్టోర్ మేనేజర్ నువ్వే మేనేజ్ చేయాలి ప్రేమ్ అని చెప్పారు. ఆయనకు బాగా నా మీద నమ్మకం, మేనేజింగ్ స్కిల్స్ బాగుంటాయి అని చెప్పేసి అలా నాకు మేనేజర్ పొజిషన్ ఇచ్చారు. అండ్ కొంత షేర్ కూడా ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు అది ఇన్వెస్ట్ చేసి అలా స్టార్ట్ చేసాం. అది అంతలోకి సెకండ్ టైం చైనా వెళ్ళాల్సి వచ్చింది. సెకండ్ టైం చైనా వెళ్ళి ఈ ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉన్నాయి. చైనా ప్రాజెక్ట్స్ ఏం చేయాలి అని చెప్పేసి ఈ స్టోర్ రన్ అవుతూ ఉంది. అండ్ ఆ స్టోర్ సేల్స్ కూడా బాగా పెరిగినాయి. 27% సేల్స్ పెంచాము మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత. నా మేనేజ్మెంట్ కానీ నా ఎంప్లాయీస్ కానీ అందరూ బాగా చేసాము. అండ్ మా ఓనర్స్ కూడా ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చైనా వెళ్ళాం కదా, చైనా వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రోడక్ట్ డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసాం మొత్తం. చూసిన తర్వాత ఏమర్థమైంది, అరే బాబు ఎందుకో ఈ ప్రొడక్ట్స్ ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ ఫిట్ కాదు, మార్కెట్ ఫిట్. ఎందుకంటే మేము అన్నీ డైరెక్ట్ ఫైనల్ ప్రైజింగ్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం, ఇక్కడికి వచ్చిన మార్కెటింగ్ కానీ లేదా వేర్ హౌస్ బిల్డింగ్ కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత వర్కౌట్ అవ్వదు అనిపించింది. ఎప్పుడైనా కానీ ఇప్పుడు అందరికీ చెప్తున్నా, బిజినెస్లో వర్కౌట్ అవ్వదు అని తెలిసినప్పుడు అది అక్కడికి వదిలేయటం మంచిది. ఎందుకంటే ఇంకా పెంచుకుంటూ పోయి డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. అక్కడ వదిలేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎమ్మటే పట్టుకో, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆలోచించు. నేను అంతే చేసాం. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్దాం అనుకున్నా అంటే, నీకు ఈ సెలబ్రేషన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? లెట్స్ సే అరౌండ్ అది 800K వాల్యుయేషన్ మీద కొన్నాం. నేను ఇండియా నుంచి ఒక 10 lakhs తెచ్చుకున్నా. అండ్ అది కాకుండా ఏంటంటే నేను స్టూడెంట్ లోను ఇలా యూజ్ చేశా, దాంట్లో నుంచి తీసుకొని దీంట్లో పెట్టా ఒక 10 lakhs. ఎందుకంటే నాకు తెలుసు 12% ఇంట్రెస్ట్కి ఏడ దొరుకుతాయి, ఎప్పుడు బయట డబ్బులు దొరకవు. సో అది ఇలా యూజ్ చేసుకున్నా. అది కాకుండా ఇంకా మిగతా మనీ ఏం చేశాడంటే, సుమంత్ అన్న నాకు హెల్ప్ చేశాడు. ఎలా, చిట్ ఫండ్ వేయించాడు ఒకటి. చిట్ ఫండ్ వేయించి ఎవ్రీ మంత్ ఇంత కట్టు సో దట్ నువ్వు లంసమ్ తీసుకొని దాంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి, అలా ఆ చిట్ ఫండ్ నాకు హెల్ప్ అయింది. నేను ఇండియాలో కూడా చిట్ ఫండ్స్ వేస్తాను. ఇలా డిఫరెంట్ సోర్సెస్ నేను ఎక్కడ పడితే అక్కడ చిట్ ఫండ్స్ కానీ లేదా వేరే రొటేషన్కి కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటా. ఈ మనీ మొత్తం గ్యాదర్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. అండ్ నేను ఇప్పుడు వరకు ఏ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నా కానీ నేను ఓన్లీ ఒకసారి ఇండియా నుంచి 10 lakhs తెచ్చుకున్నా అంతే. రిమైనింగ్ ఈ మొత్తం ఇలా రొటేట్ చేస్తూనే ఉంటా. ఆ బిజినెస్ నుంచి ఇది నుంచి అదో, ఎక్కడ ఒక చోట చిట్ ఫండ్స్ వేసి అది చేసి ఏదో ఒక రొటేషన్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి చెప్పినా నేను ఒకే పాయింట్ ఏంటంటే, అరే డబ్బులు అనేది ఫస్ట్ మ్యాండేటరీ కాదు, డబ్బులు అనేది ఎలా అయినా తీసుకుని రావచ్చు. నువ్వు నీ ప్యాషన్ అనేది మ్యాండేటరీ. నీ ప్యాషన్ అనేది ఎంత బాగుంటే అది నువ్వు అవతలాడు చూపించాలి. అరే నేను చచ్చిపోతున్నా దీనికోసం అని చెప్పి ఆటోమేటిక్గా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి, కానీ మ్యాన్ పవర్ చాలా తక్కువ మంది దగ్గర ఉంది. మ్యాన్ పవర్ అంటే గిన్నెలు కడిగేవాడో బొచ్చులు కడిగేవాడో కాదు, స్టోర్ మొత్తాన్ని మేనేజ్ చేసేవాడో నీతో లాంగ్ టర్మ్ లాయల్గా ఉండేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఆస్ట్రేలియన్ కాదు, ఏ అబ్రాడ్ కంట్రీలో అయినా ఏ ఓనర్కైనా కానీ లేదా మన ఇండియాలో ఏ ఓనర్కైనా కానీ ఒక లాయల్ పర్సన్ కావాలి. ఎందుకంటే ఆయన వేరే బిజినెస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పాన్షన్కి ఒక లాయల్ పర్సన్ ఇక్కడ ఉండాల్సిందే 100%, లేకపోతే ఈ బిజినెస్ స్పాయిల్ అవుతుంది. అలానే ఇప్పుడు నేను కూడా అంతే. ఇప్పుడు నేను వేరే బిజినెసెస్కి వెళ్తున్నా అంటే నాకు ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను లాయల్గా చేసుకున్నా, వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను వేరే వాటి మీద ఫోకస్ చేయగలుగుతున్నాను. లేకపోతే అక్కడే కూర్చొని అదే మేనేజర్ పొజిషన్లో కూర్చొని ఓన్లీ ఒకటే బిజినెస్కి ఫోకస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ ఫిబ్రవరిలో ఇప్పుడు కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవ్వబోతుంది మాది.
అదొక ప్రాజెక్ట్. నెక్స్ట్ రియల్ ఎస్టేట్లోకి దిగాం, అవి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇవన్నీ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి నాకు 1 year ఆఫ్ టైం పట్టింది, ఇది సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి. నా మధ్యలో చాలా టైం వేస్ట్ అయింది. చైనా వెళ్ళాం, వియత్నాం వెళ్ళాం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనుకున్నాం, కానీ ఆ లిక్కర్ స్టోరే సక్సెస్ అయింది. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అంత టైం పట్టలేదు మాకు. ఎందుకు? నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, నీకు ఏం చేయాలో తెలుసు, ఏ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే ఏ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వదో గెస్ చేసే ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి నువ్వేం చేయొచ్చు, ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందిరా, ఇది చేద్దాం, ఇంత ROI వస్తుంది దీని మీద. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు? దీని ఎక్స్పెన్సెస్ ఇంత, దీని రెంట్ అంత, దీని వేజెస్ ఇంత, అందుకని వర్కౌట్ అవ్వదు. ఇంత డీప్ నాలెడ్జ్ వచ్చేసింది అనమాట. నేను బిజినెస్ తీసుకోకముందు, మేము ఈ సెలబ్రేషన్స్ తీసుకోకముందు మినిమం 150 to 160 బిజినెసెస్ తిరిగాం. నేను, నా ఫ్రెండ్స్ హేమ్ అండ్ గౌరవ్ అని ఉంటారు, వాళ్ళందరం కలిసి 150 to 160 బిజినెసెస్ తిరిగాం. అంటే ఆలోచించండి, ఒక బిజినెస్ చేయడం కానీ తీసుకోవడం కానీ ఎంత కష్టమో చూడండి. ఒక మంచి రైట్ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాం, ఇవన్నీ అవుతున్న టైంలో ఇక్కడ ఇది స్టార్ట్ అయింది మళ్ళీ ఎడ్లెడ్ ఆటగాళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే నేను వచ్చిన పాయింట్లో నన్ను ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే పిక్ చేసుకున్నారో, రఘు అన్న అని చెప్పి, నాకు ఇప్పుడు కూడా గుర్తుంటారో, అలా పిక్ చేసుకోవాలి. అందరికీ ఆ పాయింట్లో ఆ మెమరీ ఏదైతే ఉందో, ఆ స్వీట్ మెమరీ అలా గుర్తుండిపోవాలి. ఎడ్లెడ్ ఆటగాళ్ళు అనేవాళ్ళు, లేదా ప్రేమ్ అనేవాడు కానీ ఇలా గుర్తుండిపోవాలి అన్న ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది ఇది. దాని తర్వాత అలా ఇన్స్టాగ్రామ్ గ్రో అయింది. వితిన్ 4 months వీఆర్ అబౌట్ 6,300 6,400 ఫాలోవర్స్ వచ్చారు. కాకపోతే పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాం. అందుకని ఏం చేసాము, 1-to-1 కాల్స్ ఓపెన్ చేశాను. నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. చాలామంది చాలా మెసేజెస్ వస్తాయి, అరే బాబు నువ్వు హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ చేయి అంటే. వేరే కంట్రీస్కి నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, యూరోప్కి నాకు వర్క్ వీసా ఇస్తారా, ఇది అసలు నాది కన్సల్టెన్సీయే కాదురా బాబు. నేను ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి నేను ఏదైతే ఫీలింగ్ నాకు ఏదైతే వచ్చిందో, అప్పుడు ఎవరో వచ్చి పిక్ చేసుకుంటే అదే ఫీలింగ్ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ, ఎవరు తోడలేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒకే ఇంటెన్షన్తో అది స్టార్ట్ చేసింది. అది కూడా నాకు వీలైనంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు చేస్తా. సరే మీకు వేరే ఆప్షన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. అంటే లెట్సే ఇప్పుడు 80% ఆఫ్ ద పీపుల్కి ఎవరు తెలియకుండా వస్తారు ఆస్ట్రేలియాలో, అండ్ వేరే అబ్రాడ్ కంట్రీస్లో కూడా. ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్కి ఉంటారనమాట తెలిసిన వాళ్ళు కానీ, లేదా రిఫరెన్సెస్ కానీ, ఇవన్నీ. సో నా టార్గెట్ ఏంటంటే 80% ఆఫ్ ద పీపుల్కి హెల్ప్ చేయాలని చెప్పేసి, ఈ 20% ఆఫ్ ద పీపుల్కి కాదు. ఒకవేళ 20% ఆఫ్ ద పీపుల్ కూడా వస్తే రానియండి, కానీ నాకు 80% అనేది మ్యాండేటరీ హెల్ప్ చేయడానికి. సో ఫ్యూచర్లో ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. అది ఆన్ ట్రాక్ అనమాట. ఒక యాప్ కానీ ఒక వెబ్సైట్ కానీ లాంచ్ చేసి, ఎయిర్పోర్ట్ పికప్, అకామిడేషన్స్, నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ లిస్టింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెజ్యూమే మేకింగ్ కానీ, నా 1-to-1 కాల్స్ కానీ, స్టూడెంట్ లోన్స్ కానీ, కార్ రెంటల్స్ కానీ, లేదా బయింగ్ ఏ కార్ కానీ, ఇవన్నీ ఒక వెబ్సైట్లోకి కానీ ఒక ప్లాట్ఫామ్లోకి కానీ తేవాలని చెప్పేసి ఒక ఐడియా ఉంది. అది ఆల్రెడీ వర్క్ అవుతుంది, ఆన్ ప్రాసెస్ ఉంది, ట్రాక్లో ఉంది. సో ఒకవేళ అది కూడా వస్తే అది ఇంకొక బిజినెస్. ఇవన్నీ ఎలా చేస్తున్నావు, ఎలా చేయగలుగుతున్నావు అంటే, నేను చేసిన ఓన్లీ ఒక పాయింట్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్న అని చెప్పేసి మాట్లాడుతూ అలానే నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాను. నువ్వు బయటికి వెళ్ళి నువ్వు మాట్లాడు, అందరితో మాట్లాడి నువ్వేంటో నువ్వు చెప్పుకుంటేనే కదా వేరే వాడికి తెలిసేది. నీ మార్కెటింగ్ నువ్వే కొట్టుకోవాలి, నీ డప్పు నువ్వే కొట్టుకుంటే మాత్రమే నువ్వేంటో అవతలకి తెలిసిద్ది. ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళు ఏమీ మహర్షులు లేదా ఋషులు కాదు కదా, ఇలా ఇక్కడ నుదుటి మీద చేయబెట్టి అరే బాబు ఇది నువ్వా అని తెలుసుకోవడానికి. లేదా నిన్ను ఇక్కడ రాసి లేదు కదా, నీ ఫోర్హెడ్ మీద రాసి లేదు కదా, నువ్వు ఇది ప్రేమ్ ఇది అని చెప్పేసి. సో నీ డప్పు నువ్వే కొట్టుకుంటే మాత్రమే నువ్వు ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతావు. నేను ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు చేశానంటే, ఈ జర్నీ మొత్తంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఎన్నిసార్లు ఎగ్జిట్ అయ్యాను బిజినెస్, మళ్ళీ ఎన్నిసార్లు బిజినెస్ ట్రాక్ మీదకి వచ్చాను, జాబ్ అనేది దానికి ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ తెలియడానికి మాత్రమే ఈ వీడియో చేసింది. అండ్ నేను బిజినెస్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్తున్నా, స్టిక్ ఆన్ అయి ఉండండి, బిజినెస్కే స్టిక్ ఆన్ అయి ఉండండి. సో దట్ వన్ డే 100% మీకు సక్సెస్ వస్తుంది, రావాల్సిందే, వచ్చి తీరుతుంది. సో ఎవరైనా ఎడ్లెడ్ వస్తుంటే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వకపోతే 1-to-1 కాల్స్ బుక్ చేసుకోండి, అక్కడ మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ నాతో 1-to-1 కాల్స్ మాట్లాడాలనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం. సీ యూ.